ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీఆర్ అకాడమీ. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. మనం ప్రీవియస్ క్లాస్లో ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారికి సంబంధించిన అధికార స్థాపన అనేటువంటి చాప్టర్ని డిస్కస్ చేస్తూ వచ్చాము. సో ఇవాళ క్లాస్లో దానికి కంటిన్యూషన్గా మరికొంత సమాచారాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నా వాయిస్ అండ్ పీపీటీ సో అంతా కూడా క్లియర్ ఉందా? సో వాయిస్ అండ్ పీపీటీ అంతా కూడా క్లియర్ ఉంది అన్నట్లయితే మనం ఎక్కువ లేట్ చేయకోకుండా ఇవాళ సెషన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఎవరికైనా వాయిస్ రీసౌండ్ వస్తూ ఉంది అనిపిస్తే మాత్రం ఒకసారి రీజాయిన్ అవ్వండి, క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో ఇవాళ క్లాస్లో మనం ఏంటంటే ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారికి సంబంధించిన అధికార స్థాపనలో భాగంగా ఆంధ్రదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించారు అనేటువంటి విషయాలను చాలా వివరంగా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఆక్రమించారు, ఎలా ఆక్రమించారు, అలాగే మనం చూసుకుంటే గుంటూరు, అలాగే దత్తమండలాలు, అలాగే చిత్తూరు అండ్ నెల్లూరు వంటి ప్రాంతాలను ఎలా ఆక్రమించారు అనేటువంటి విషయాన్ని చాలా వివరంగా డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా ఈ చాప్టర్ మీద ఈ రోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ మీద కనీసం 2 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో వచ్చి ఉన్నాయండి. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నా, వినే చూడండి. సో హెడ్డింగ్ ఏంటంటే ఇవాళ ఆంధ్రని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మనసులో ఒక మాటను గుర్తుపెట్టుకోండి. ఆంధ్రదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించారు అని అంటే ఖచ్చితంగా యుద్ధాల ద్వారా కాదండి, కొన్ని ఒప్పందాల ఆధారంగా ఆంధ్రదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. అంటే భారతదేశాన్ని అయితే బ్రిటిష్ వాళ్ళు అనేక యుద్ధాల ద్వారా ఆక్రమించడం జరిగింది. బట్ ఆంధ్రదేశాన్ని మాత్రం బ్రిటిష్ వాళ్ళు యుద్ధాల ద్వారా కాకోకుండా ఒప్పందాల ఆధారంగా ఆక్రమించడం జరిగిందనమాట. ఎందుకు అలా జరిగింది, ఎలా ఆక్రమించారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఆంధ్రదేశాన్ని ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళు ఆక్రమిస్తున్నారు అని చెప్తున్నా. దాంట్లో భాగంగా ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాటను గుర్తుపెట్టుకోండి. సో ఎవరి దగ్గర నుండి ఆక్రమించారు? సో చూడండి, ఇక్కడ ఆంధ్రదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎవరి దగ్గర నుండి ఆక్రమించడం జరిగిందంటే నిజాం నవాబుల దగ్గర నుండి, నిజాం నవాబుల దగ్గర నుండి ఆంధ్రదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు అయితే ఆక్రమించడం జరిగిందనమాట. అయితే నిజాం నవాబుల దగ్గర నుండి ఆంధ్రని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించడం ఏంటి? చిన్న స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము నిజాం నవాబుల గురించి ఒక కొంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నిజాం రాజ్యం అన్నా, అలాగే మనం చూసుకుంటే అసఫ్ జాహీ రాజ్యం అన్నా బోత్ ఆర్ సేమ్ అండి. నిజాం రాజ్యము లేదంటే అసఫ్ జాహీ డైనాసిటీ అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. అయితే వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారండి? దాదాపుగా 1724 నుంచి 1948 వరకు కూడా ఈ నిజాం నవాబులు పరిపాలించినారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపట్టాలి. అయితే వీళ్ళకి సంబంధించి ఆ రోజుల్లో నిజాం రాజ్యము అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని నిన్న కూడా చెప్పాను. తెలంగాణ, ఆంధ్రదేశంలోని సర్కార్ జిల్లాలు, అలాగే దత్తమండలాలు, ఇంకా మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలోని కొన్ని భూభాగాలు, అలాగే కర్ణాటకలోని కొన్ని భూభాగాలు, వీటన్నిటినీ కలిపి ఆ రోజుల్లో మనము నిజాం రాజ్యము అని చెప్పి చెప్పేవాళ్ళము అనేటువంటి విషయాన్ని గమనించాలి. అంటే నా పాయింట్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రదేశాన్ని నిజాం నవాబుల దగ్గర నుండి ఆక్రమిస్తూ ఉన్నారు. కాబట్టి మనం నిజాం నవాబుల గురించి బేసిక్ సమాచారాన్ని తెలుసుకోవాలి. ఎవరి దగ్గర నుండి ఆక్రమించారనే దాని మీద మనకు బేసిక్ అవేర్నెస్ ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ నిజాం రాజ్యాన్ని ఆ రోజుల్లో ప్రారంభించినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామనంటే నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడండి. ఈ నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి ఒక వ్యక్తి నిజాం రాజ్య స్థాపకుడు అని చెప్పి మనమైతే చెప్తాం. ఇతను 1724 నుంచి 1748 వరకు కూడా నిజాం రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని తర్వాత నెక్స్ట్ ఎవరు అధికారంలోకి రావడం జరిగింది? నెక్స్ట్ ఈ విధంగా మనం చూసుకుంటే నాసిర్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడండి. ఈ నాసిర్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఇతని తర్వాత అధికారంలోకి వచ్చాడు. ఇతను 1748 నుంచి 1750 వరకు కూడా నాసిర్ జంగ్ పరిపాలించాడు. నాసిర్ జంగ్ తర్వాత నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వచ్చారంటే ముజాఫర్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చాడు. సో ఈ ముజాఫర్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి 1750 నుంచి 1751 వరకు కూడా ఈ ముజాఫర్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి పాలించినాడు అని చెప్తాం. అయితే ముజాఫర్ జంగ్ తర్వాత నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వచ్చాడంటే
సలాబత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చాడండి. సో ఈ సలాబత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి మనకి ఇంపార్టెంట్. ఈ సలాబత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి దాదాపుగా 1751 నుంచి 1762 వరకు కూడా సలాబత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి పరిపాలించాడు. సలాబత్ జంగ్ తర్వాత నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వచ్చాడంటే ఇతనే మనకు ఇవాల్టి స్టోరీలో హీరో. అతని పేరే నిజాం అలీ ఖాన్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. నిజాం అలీ ఖాన్ అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ నిజాం అలీ ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి 1762 నుంచి దాదాపుగా 1803 ఆ మధ్యకాలం వరకు 1762 నుంచి 1803 ఆ మధ్యకాలం వరకు నిజాం అలీ ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి పరిపాలించాడు అంటాం. నిన్న నేను స్టోరీ చెప్పేటప్పుడు కూడా ఇదంతా మీకు చెప్పాను, మళ్ళీ కాకపోతే ఒకసారి నీట్గా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. నా పాయింట్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రదేశాన్ని నిజాం నవాబుల దగ్గర నుండి ఆక్రమించుకోవడం జరిగింది. అయితే అప్పుడు నిజాం నవాబుగా ఎవరున్నారు? అప్పటి నిజాం నవాబు ఎవరు అని అంటే నిజాం ఉల్ ముల్క్ అని చెప్పి నిజాం అలీ ఖాన్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. అంటే నిజాం అలీ ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి తాను పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళతో అనేక రకాలైనటువంటి ఒప్పందాలు చేసుకుని మన ఆంధ్ర భూభాగాలను బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతిలో పెట్టడం జరిగింది. ఎలా పెడతాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడమే ఈ రోజు టాపిక్ యొక్క మెయిన్ ఉద్దేశము అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఒకసారి ఇక్కడ చూస్తే నిజాముల్ ముల్క్, నాసిర్ జంగు, ముజాఫర్ జంగు, సలాబత్ జంగు, నిజాం అలీ ఖాన్. ఒకసారి మనం ప్రీవియస్ క్లాస్లో నుంచి కొన్ని పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గుర్తుందా మీకు? ఈ సలాబత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి మన నిన్నటి క్లాస్లో ఒక విషయాన్ని చెప్పుకున్నాం. జస్ట్ రివైజ్ చేస్తున్నా, వీలైతే రాసుకోండి, లేకపోతే గుర్తు తెచ్చుకోండి చాలు. ఈ సలాబత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి నిజాం నవాబుగా ఉన్నప్పుడు 1759లో మచిలీపట్నం అనేటువంటి ఒక ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించడం జరిగింది. యాక్చువల్గా 1759 నాటికి మచిలీపట్నం అనేటువంటి ఒక ప్రాంతం ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండగా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నంపై దాడి చేసి 1759లో ఆక్రమించడం జరిగింది. అంటే పాయింట్ ఏంటి ఇక్కడ? మచిలీపట్నాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకునే నాటికి నిజాం నవాబు ఎవరు అని అంటే ఈ విధంగా సలాబత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి నవాబుగా ఉండేవాడు. సో మచిలీపట్నం ఆక్రమణ ఎప్పుడు జరిగింది? 1759 సలాబత్ జంగ్ కాలంలో. ఆ తర్వాత ఈ సలాబత్ జంగ్ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయి వాళ్ళతో ఒక ఒప్పందాన్ని కూడా చేసుకున్నాడు. 1759లో బ్రిటిష్ వాళ్ళతో ఈ సలాబత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం 1759 నుంచి 1762 వరకు, మార్క్ దిస్ వర్డ్స్, 1759 నుంచి 1762 వరకు ఉత్తర సర్కార్ల మీద బ్రిటిష్ వారికి ఆధిపత్యాన్ని కల్పించినాడు అంటాం. అంటే మొదటగా బ్రిటిష్ వాళ్ళకి ఉత్తర సర్కార్ల మీద ఆధిపత్యాన్ని కల్పించినటువంటి నిజాం నవాబు ఎవరు అని అంటే సలాబత్ జంగ్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. 1759 నుంచి 1762 మధ్య కాలంలో ఈ నిజాం నవాబు అయినటువంటి సలాబత్ జంగ్ ఏం చేశాడు? బ్రిటిష్ వాళ్ళకి ఉత్తర సర్కార్ల మీద ఆధిపత్యాన్ని కల్పించినాడు అంటాం. తర్వాత ఆయన ఏంటంటే సింహాసనాన్ని కోల్పోయాడు. నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వచ్చాడు? నిజాం అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చాడు. బాగా తెలివైనవాడు, ధైర్యవంతుడు కూడా. ప్రారంభ రోజుల్లో నిజాం అలీ ఖాన్ ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కువైపోయింది ఉత్తర సర్కార్లలో. 1759 నుంచి 62 మధ్య ఎన్ని చేయాలో అన్ని చేశారు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుండి ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేయడము, జమీందారుల దగ్గర నుండి ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేయడము, రాజుకు చెడ్డ పేరు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ యొక్క ఆధిపత్యం మరీ ఎక్కువగా ఉంది, పరిపాలన జోక్యం కూడా ఎక్కువగా ఉంది. ఎందుకు వీళ్ళకి అధికారం ఇచ్చాడు? నాకన్నా ముందున్నటువంటి వ్యక్తి, వీళ్ళ సోదరుడే అనమాట. ఎందుకు ఇచ్చాడని చెప్పి వెంటనే నిజాం అలీ ఖాన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 1762లో ఏం చేశాడంటే ఉత్తర సర్కార్ల మీద బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యాన్ని తొలగించినాడు. ఈ 2 పాయింట్స్ నేర్చుకోండి, కంటిన్యూ చేద్దాం. మళ్ళీ చెప్తున్నా, 2 పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1759 నుంచి 1762 మధ్య కాలంలో ఉత్తర సర్కార్ల మీద బ్రిటిష్ వాళ్ళకి ఆధిపత్యాన్ని కల్పించింది సలాబత్ జంగ్ కాగా, అదే 1762లో ఉత్తర సర్కార్ల మీద బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యాన్ని తొలగించింది నిజాం అలీ ఖాన్ అని చెప్పి మనం చెప్తాం. ఇప్పుడు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ఎలాగైనా సరే ఆ ఉత్తర సర్కార్లని దక్కించుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఎలా దక్కించుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు దాని గురించే మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ఇదైతే మీకు అవగాహన ఉండాలి. నెక్స్ట్ రేటింగ్ ఏం పెట్టుకుంటారంటే ఉత్తర సర్కార్లను ఆక్రమించుట. ఉత్తర సర్కార్లు, నార్థన్ సర్కార్స్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించారు? ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వారు ఆక్రమించుట. బ్రిటిష్ వారు ఆక్రమించుట అంటే నార్థన్ సర్కార్స్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుందాం. ఎప్పుడు ఆక్రమిస్తారంటే 1766లో ఆక్రమించడం జరుగుతుందండి. ఇక్కడి నుంచి నెక్స్ట్ 20 నిమిషాల పాటు మనం మాట్లాడేటువంటి కంటెంట్ మీద ఒక ప్రశ్న లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. నెక్స్ట్ జరిగేటువంటి ఎగ్జామినేషన్లో కూడా ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉత్తర సర్కార్లను ఎలా ఆక్రమిస్తారు అనేటువంటి దాని గురించి వివరంగా మనం ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పాయింట్ ఏంటంటే మన నిజాం నవాబు పేరు ఏం పేరండి? నిజాం అలీ ఖాన్ అని చెప్పి చెప్తాం. ఇతని పేరు మాత్రం మర్చిపోవద్దు. నిజాం అలీ ఖాన్ అని చెప్పి మనమైతే చెప్తాం. ఎవ్వరి మాట వినండి, ఇతను తనకు నచ్చిందే చేస్తాడు, ఎవ్వరి మాట కూడా వినడు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి సార్. నేను చెప్తాను చూడండి. బ్రిటిష్ వాళ్ళు ఉత్తర సర్కారును ఎలా ఆక్రమిస్తారు, అది మన హెడ్లైన్ అనమాట. దాంట్లో భాగంగా ఏం జరిగిందో మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, 1764లో జరిగిన ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం ఇక్కడ నేర్చుకోవాలి. 1765లో జరిగినటువంటి ఒక అంశం గురించి కూడా మనం నేర్చుకోవాలి. 1764లో ఏం జరిగిందనంటే బక్సార్ అనేటువంటి ఒక యుద్ధము జరిగింది అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. 1765లో ఏం జరిగిందనంటే అలహాబాద్ అగ్రిమెంట్. అలహాబాద్ అగ్రిమెంట్ అనేది కుదిరింది. దీన్ని అలహాబాద్ ఒప్పందము అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. సార్ వీటికి మన ఏపీ హిస్టరీకి ఏంటి సార్ సంబంధం? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. ఇండియన్ హిస్టరీలో మీకు ఆధునిక భారతదేశ చరిత్ర అనేటువంటి టాపిక్లో యూనిట్ నెంబర్ 2లో బెంగాల్ ఆక్రమణ అనేటువంటి టాపిక్లో బక్సార్ యుద్ధం గురించి చాలా డెప్త్గా చెప్పున్నాను. బేసిక్ అంశాలు ఇక్కడ నేను చెప్తాను. 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. అప్పట్లో బెంగాల్కి సంబంధించినటువంటి మాజీ నవాబు, బెంగాల్కి సంబంధించిన మాజీ నవాబు మీర్ కాసిం, అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం, వీళ్ళ ముగ్గురు కలిసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. ఎవరెవరు? బెంగాల్కి సంబంధించినటువంటి మాజీ నవాబు మీర్ కాసిం, అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం, వీళ్ళ ముగ్గురు కలిసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. బట్ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయారు అని చెప్తాం. అయితే అక్కడ బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరంటే హెక్టార్ మన్రో అని చెప్పి చెప్తాం. మొత్తానికి హెక్టార్ మన్రో చేతిలో మన భారతీయ రాజులు ఆ రోజు ఓడిపోయారు. అయితే యుద్ధభూమి నుండి ఆ బెంగాల్కి సంబంధించినటువంటి మాజీ నవాబు అయినటువంటి మీర్ కాసిం అయితేనేమి, అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా అయితేనేమి, ఇద్దరు యుద్ధభూమి నుండి పారిపోయారు. అయితే మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం పారిపోతే పరువు పోతుందని చెప్పి భావించి బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకుంటాడు. ఆ ఒప్పందాన్ని అలహాబాద్ అగ్రిమెంట్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. సో మొత్తానికి అలహాబాద్ అగ్రిమెంట్ ఎవరికి మధ్య జరిగిందంటే రెండవ షా ఆలం. అలాగే మనం చూసుకున్నట్లయితే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ తరపున రాబర్ట్ క్లైవ్. సో వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క ఒప్పందం అనేది కుదిరినది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపట్టాలి. ఈ ఒప్పందంలో చాలా పాయింట్స్ ఉంటాయండి, అవన్నీ మనకి ఇక్కడ అవసరం లేదు. అయితే మొత్తానికి రెండవ షా ఆలంకి రాబర్ట్ క్లైవ్కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే రాబర్ట్ క్లైవ్ ఏమంటాడంటే రెండవ షా ఆలంని ఒక మాట అడుగుతాడు. రెండవ షా ఆలం గారు, మీరు మొఘల్ చక్రవర్తి కదా, అంటే దేశం మొత్తానికి కూడా మీరు చక్రవర్తి కదా, మీరు చెప్తే మీ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు నీ మాట వింటారు కదా, నాకు ఒక ఫేవర్ చెయ్యి. ఏంటా ఫేవర్ అని అంటే, గతంలో మేము సలాబత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి పరిపాలించేటప్పుడు, నిజాం నవాబుగా సలాబత్ జంగ్ ఉండేటప్పుడు ఉత్తర సర్కార్లు మా అధీనంలో ఉండేటివి. సలాబత్ జంగ్ తర్వాత వాళ్ళ సోదరుడు నిజాం అలీ ఖాన్ వచ్చాడు. నిజాం అలీ ఖాన్ వచ్చిన తర్వాత మా అధికారాన్ని
ఉత్తర సర్కార్ల నుండి తొలగించాడు. సో కాబట్టి మాకు మీరు ఒక ఫేవర్ చేయాలి. ఏంటా ఫేవర్ అంటే ఉత్తర సర్కార్ల మీద మాకు మీరు అధికారాన్ని కల్పించండి. మీరు చెప్తే రెండో శాలం వింటాడు. సో కాబట్టి మీరు ఏంటనంటే ఉత్తర సర్కార్లను మాకు ఇవ్వమని ఈ విధంగా నిజాం అలీ ఖాన్కి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా మనవాడు చేసేది ఏం లేదు, రాబర్ట్లే అడిగాడు, అందులో ఒప్పందం కాబట్టి సరే అంటాడు. దీంట్లో భాగంగా రెండవ శాలం అనేటువంటి ఒక వ్యక్తి నిజాం అలీ ఖాన్కి ఒక ఫర్మానాని జారీ చేశాడు. ఫర్మానా అంటే ఏం లేదండి, ఆదేశాలు అని చెప్పి మనం ఇక్కడ చెప్పచ్చు. రెండవ శాలం అలహాబాద్ ఒప్పందం తర్వాత నిజాం అలీ ఖాన్కి ఫర్మానాని జారీ చేయడం జరిగింది. ఆ ఫర్మానాలో ఏమున్నది అని అంటే ఆ ఫర్మానాలో ఉత్తర సర్కార్ల మీద ఆధిపత్యాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఈ విధంగా రెండో శాలం అనేటువంటి ఒక వ్యక్తి ఫర్మానాన్ని జారీ చేయడం జరిగింది. మీరేమనుకుంటున్నారు, నిజాం అలీ ఖాన్ సరే ముఘల్ చక్రవర్తి చెప్పేశాడు, ఇంక ఇచ్చేయాల్సిందే అని చెప్పి ఇచ్చేసింటాడు అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. ఇందాక ఆల్రెడీ ఎలివేషన్ ఇచ్చాను కదా నేను మీకు, ఎవరి మాట విండని. నిజాం అలీ ఖాన్ ఆ ఫర్మానాన్ని తీసుకొని ఇలా పక్కన పెట్టేశాడు. ఎవరు మొఘల్ చక్రవర్తి, ఎవరికి మొఘల్ చక్రవర్తి? నా రాజ్యానికి నేను రాజుని, ఆయన బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయి వాళ్ళతో ఒప్పందం చేసుకొని నా రాజ్యాన్ని ఇవ్వమంటే నేను ఎందుకు ఇస్తాను? నేను ఇయ్యను. మీరు ఏమైనా చేయండి, ఉత్తర సర్కార్ల మీద ఆధిపత్యం మాత్రం నేను బ్రిటిష్ వాళ్ళకి చస్తే మాత్రం ఇవ్వను, నేను ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పి నిజాం అలీ ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి రెండో శాలం పంపినటువంటి తీర్మానాన్ని సైతం తిరస్కరించినాడు అని చెప్తాం. చూడండి ఎలా ఉందో పరిస్థితి. అంటే ఈ విధంగా చూసుకుంటే ఇలా జరుగుతూ ఉంది. సరే, మొత్తానికి రెండో శాలంని కూడా నిజాం అలీ ఖాన్ లెక్క చేయలేదు. తర్వాత ఎలా ఇచ్చేస్తాడనేది మనం చెప్పాలి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీని, ఎగ్జామ్లో మనకు మార్కు తెచ్చిపెట్టేటువంటి పర్సనాలిటీని మీకు ఇప్పుడు నేను పరిచయం చేయబోతా ఉన్నా. ఆ పెద్ద మనిషి పేరు ఏం పేరంటే కాండ్రేగుల జోగి పంతులు అని చెప్పి చెప్తాం. కాండ్రేగుల జోగి పంతులు అనేటువంటి ఒక వ్యక్తిని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎవరు సారి కాండ్రేగుల జోగి పంతులు? ఒక దుబాషి అండి. కాండ్రేగుల జోగి పంతులు ఎవరు అని అంటే ఒక దుబాసి అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుందన్నమాట. ఈ కాండ్రేగుల జోగి పంతులు గురించి ఒక 2-3 విషయాలను మనం ఇక్కడ మాట్లాడాలి. ఇంతకీ దుబాషి అంటే ఏంటండి? యాక్చువల్గా ఈ దుబాషి అనేటువంటి పదము ద్విభాషి అనేటువంటి పదం నుండి ఏర్పడింది అని చెప్తాం. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఈ దుబాషి అనేటువంటి పదము తరచు వినపడుతూ ఉంటుంది. ఇంగ్లీష్ భాషలోను అండ్ రీజనల్ లాంగ్వేజ్లోను ఎవరైతే పట్టు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తమ దగ్గర దుబాషీలుగా పెట్టుకునేవాళ్ళు. అంటే పరిపాలనలో భాగంగా ఉపయోగపడతారనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకేమో తెలుగు రాదు, మన వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు. పరిస్థితి ఎలా ఉంటుందంటే గందరగోళంగా ఉంటుంది. అలాంటప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 భాషలు వచ్చిన వాడైతే ఈజీగా ఉంటుంది కదా ఏదైనా షేర్ చేయాలంటే సమాచారాన్ని అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ఒక పదవిని క్రియేట్ చేశారు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు. అలా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన ఒక దుబాషి పేరు కాండ్రేగుల జోగి పంతులు అని చెప్పి మనం చెప్తాం. చాలా డెప్త్ పాయింట్ మీకు ఇప్పుడు యాడ్ చేస్తాను, నోట్ చేసుకోండి. కాండ్రేగుల జోగి పంతులు అనేటువంటి ఒక వ్యక్తి ఎవరు అని అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా సెంటెన్స్ రాయండి, తర్వాత ఒక పాయింట్ కొత్త పాయింట్ యాడ్ చేద్దాం. కాండ్రేగుల జోగి పంతులు అని రాశారు కదా, కిందేం రాసుకుంటారు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఈ విధంగా మనం చూసుకుంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున నిజాం నవాబుల దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున నిజాం నవాబుల దగ్గరికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అని చెప్పి మనం ఇతన్ని చెప్తాం. ఎందుకు వెళ్తున్నాడండి? ఈ ఉత్తర సర్కార్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ విధంగా మనం చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వమని అడగడం కోసం మధ్యవర్తిగా వెళ్తూ ఉన్నాడనమాట. అంటే ఉత్తర సర్కార్ల విషయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున నిజాం నవాబుల దగ్గరికి వెళ్ళినటువంటి దుబాషి అని చెప్పి మనం ఎవరిని చెప్తామనంటే కాండ్రేగుల జోగి పంతులు అని చెప్పి
మనం ఇక్కడ చెప్తాం. కాండ్రేగుల జోగి పంతులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున నిజాం నవాబు దగ్గరికి వెళ్ళాడు. నిజాం నవాబు చెప్తాడు, నిజాం నవాబు గారు, మీరు ఉత్తర సర్కార్లను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కొంత డబ్బును కూడా ఇస్తారంట. నియర్లీ ప్రతి సంవత్సరానికి ఒక 15 లక్షల వరకు మీకు డబ్బులు ఇస్తారంట. దానివల్ల మీ ఖజానా బాగా డెవలప్ అవుతుంది. నా మాటినండి యోమని చెప్పి అడుగుతాడు. నిజాం అలీ ఖాన్ ఇస్తాడా? అస్సలు ఇవ్వడు. నేను ఇవ్వను, మీరు ఏమైనా చేయండి, మీరంటే మాకు బాగా గౌరవం ఉంది, కానీ మేము ఇవ్వలేము అని చెప్పి చెప్తాడనమాట. అంటే మొత్తానికి కాండ్రేగుల జోగి పంతులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున నిజాం నవాబు దగ్గరికి వెళ్ళి అడిగినప్పటికీ కూడా నిజాం నవాబు ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడానికి అంగీకరించలేదు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. అయితే బ్రిటిష్ వాళ్ళు ఇంతమంది వ్యక్తులు ఉంటే కాండ్రేగుల జోగి పంతులనే అక్కడికి పంపడానికి గల కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే, ఈ నిజాం అలీ ఖాన్ దగ్గర ఒక వ్యక్తి దివాన్గా పనిచేస్తూ ఉంటాడు. నిజాం అలీ ఖాన్ దగ్గర ఒక వ్యక్తి దివాన్గా పనిచేస్తూ ఉంటాడు. అతని పేరు ఏం పేరంటే రుక్నుద్దౌలా. రుక్నుద్దౌలా అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. నిజాం అలీ ఖాన్కి సంబంధించిన దివాన్ పేరు ఏమిటి? అతని పేరు రుక్నుద్దౌలా. ఈ రుక్నుద్దౌలా అనేటువంటి ఒక వ్యక్తికి కాండ్రేగుల జోగి పంతులకి మంచి సంబంధాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ రుక్నుద్దౌలా అనేటువంటి ఒక వ్యక్తికి కాండ్రేగుల జోగి పంతులు అంటే ఎనలేని అభిమానం అంట, బాగా గౌరవం అంట. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు తెలివిగా ఆలోచన చేసి, నువ్వు వెళ్తే రుక్నుద్దౌలాకి చెప్తావు, రుక్నుద్దౌలా వాళ్ళ దగ్గర దివాన్గా పనిచేస్తున్నాడు కాబట్టి పని ఈజీగా అయిపోతుంది అని బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేసి కాండ్రేగుల జోగి పంతులను నిజాం అలీ ఖాన్ దగ్గరికి పంపినాడు. ఓకేనా? ఇది స్టోరీ. మీకోసం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చెప్తాను, చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్, కొంచెం అప్డేటెడ్ పాయింట్స్. కాండ్రేగుల జోగి పంతులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున నిజాం నవాబుల దగ్గరికి వెళ్ళిన దుబాషి, అందరికీ తెలిసిన పాయింటే. కానీ ఎగ్జామినర్ బాగా తెలివైన వాడు, బాగా చదువుకున్నాడు, ఎక్కువ విషయాలపైన పట్టుంది. అప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఎవరి తరపున ఇతను అక్కడికి వెళ్ళాడు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పారు కదా సార్ అంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే, అక్కడ అధికారి ఉంటాడు, ఆ అధికారి తరపున వెళ్తాడు. ఎవరి తరపున అంటే, అప్పట్లో మచిలీపట్నం అనేటువంటి ఒక ప్రాంతంలో, మచిలీపట్నం అప్పుడు బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉంది కదా. 1759లోనే బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నాన్ని ఆక్రమించేశారు. మచిలీపట్నం అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక ఆంగ్ల అధికారి ఉంటాడు, అతని పేరు జాన్ ఫైబోస్ అని చెప్పి మనం చెప్తాం. సో ఈ జాన్ ఫైబోస్ అనేటువంటి వ్యక్తి తరపున, జాన్ ఫైబోస్ అనేటువంటి వ్యక్తి తరపున తాను ఏంటంటే అక్కడికి వెళ్ళినాడు అని చెప్పి మనం చెప్తాం. ఇది వాల్యూ యాడెడ్ పాయింట్, ఇది నోట్ చేసుకోండి. సో మచిలీపట్నంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఒక ప్రతినిధి జాన్ ఫైబోస్, ఇతని తరపున ఇతను నిజాం నవాబుల దగ్గరికి వెళ్ళినారు అని చెప్పి మనమైతే చెప్తాం. అయితే అప్పట్లో మద్రాస్ గవర్నర్గా ఎవరు ఉండేవారు? అప్పట్లో ఇదంతా జరిగేటప్పుడు మద్రాసులో గవర్నర్గా ఎవరు ఉండేవారు అని చెప్పి అడుగుతారు. అతని పేరు గుర్తుపెట్టుకోండి, మెకర్టనీస్. మెకర్టనీస్ అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. మెకర్నీస్ లేదా మెకర్టనీస్ అని చెప్పి మనం చెప్తాం. ఈ 2 పాయింట్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్, ఒకసారి యాడ్ చేసుకోండి. ఓకే అండి. మొత్తానికి కాండ్రేగుల జోగి పంతులు అనేటువంటి దుబాషి, దుబాసి అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేటర్ అని కూడా మనం చెప్పచ్చు. ఇతను వెళ్ళి అడిగినప్పటికీ కూడా నిజాం నవాబు ఉత్తర సర్కార్లను ఇవ్వడానికి ఏమాత్రం సిద్ధంగా లేడు. అయినప్పటికీ కూడా కాండ్రేగుల జోగి పంతులు ఇవ్వలేదు కదా అని అక్కడి నుంచి వచ్చేయలేదు. మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, పట్టు వదలని విక్రమాదిత్యుల్లాగా, సరే రాజుగారు అని చెప్పి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, ఇక్కడే ఉంటాను నేను, తర్వాత ఎప్పుడైనా వెళ్తాను మా రాజ్యానికి అని చెప్పి చెప్తాడనమాట. అంటే పట్టు వదలని విక్రమాదిత్యుల్లాగా తనని నమ్మి బ్రిటిష్ వాళ్ళు ఒక పని అప్పచెప్పారు కాబట్టి ఆ పనిని నెరవేర్చే పోతాను అని చెప్పి అక్కడే ఉంటాడు. నిజాం నవాబులతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాడనమాట. ఆయనకు ఒక ఏంటనంటే ఒక ఇది ఉందండి, ఒక చిన్న ఏంటనంటే ఇన్సిడెంట్ జరగకపోదా, బ్రిటిష్ వాళ్ళంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకపోదా, నిజాం నవాబులకి ఏదైనా పెద్ద అవసరం పడదా, ఆ పడినప్పుడు దాన్ని నేను క్యాష్ చేసుకున్నామని చెప్పి చూస్తూ ఉంటాడనమాట. మరి చూద్దాం తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఈ స్లైడ్లో రాసిన ప్రతి మాట కూడా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఏం జరిగింది, ఒకసారి ఏం జరిగిందంటే
ఈ నిజాం నవాబ్ ఉన్నాడు కదా, నిజాం అలీ ఖాన్. సో నిజాం నవాబ్ ఎవరంటే నిజాం అలీ ఖాన్. ఇతను రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు మన ఆంధ్రలో కొన్ని తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే నిజాం నవాబుకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల కొన్ని తిరుగుబాట్లు ఏంటంటే జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపట్టాలి. ఆ తిరుగుబాట్లను అణిచివేయడం కోసం తాను తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నిజాం నవాబు నిజాం అలీ ఖాన్ ఉన్నప్పుడు తన రాజ్యంలో కొన్ని తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ తిరుగుబాట్లను అణిచివేయడం కోసం తాను తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. ఇలా బయలుదేరేటప్పుడు రాజమండ్రి సమీపంలోని రాజమండ్రి అనేటువంటి ఒక ప్రాంతంలో రాజమండ్రి సమీపంలోని గొల్లపూడి అనేటువంటి ఒక ప్రాంతాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రాజమండ్రి సమీపంలోని గొల్లపూడి అనేటువంటి గ్రామం పేరు గుర్తుపెట్టుకోండి. ఈ గొల్లపూడి అనేటువంటి ఒక ప్రాంతంలోనే అండి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నిజాం నవాబుకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగుతున్నాయి అన్నమాట. ఈ ఒక్క ప్రాంతమనే కాదు, చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అలా జరుగుతున్న ప్రాంతాల్లో ఒక ప్రాంతము గొల్లపూడి. ఏం లేదు, నిజాం అలీ ఖాన్ నిజాం నవాబుగా ఉన్నప్పుడు రాజ్యంలో పలు చోట్ల అతనికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఆ తిరుగుబాట్లను అణిచివేయడం కోసం నిజాం నవాబు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆ తిరుగుబాట్లను అణిచివేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా రాజమండ్రి సమీపంలోని గొల్లపూడి అనేటువంటి ఒక ప్రాంతంలో కూడా తిరుగుబాటు జరుగుతూ ఉంటే దాన్ని అణిచివేయడం కోసం నిజాం నవాబు అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఏం జరిగింది తెలుసా? పెద్ద ట్విస్ట్ వచ్చింది ఇప్పుడు. నిజాం నవాబు తన సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఎక్కించుకొని తీసుకొని పోతా ఉన్నాడు. గుర్రాల మీద కొందరిని, ఏనుగుల మీద కొందరిని, నడుచుకుంటూ కొందరిని తీసుకుపోతా ఉన్నాడు. కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత ఈ గొల్లపూడి అనేటువంటి ఒక ప్రాంతం దగ్గరకు వస్తుంది అనగా సైన్యం మొత్తం కూడా స్ట్రైక్ చేశారు, ఆగిపోయారనమాట. మేము ఇక్కడి నుంచి యుద్ధానికి వెళ్ళము. ఎందుకు వెళ్ళమంటున్నారు వాళ్ళు? ఎందుకంటే ఈ నిజాం నవాబు వాళ్ళకి చాలా రోజుల నుంచి జీతాలు ఇవ్వలే. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అయినా కూడా జీతాలు ఇవ్వడంలా. ఖజానా అంతా కూడా దండిగా ఉంది, కానీ జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. దాంతో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ గొల్లపూడి అనేటువంటి ఒక ప్రాంతంలో నిజాం సైన్యం యుద్ధానికి నిరాకరించింది అనమాట. సో అప్పుడు నిజాం అలీ ఖాన్కి ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు. అక్కడేమో తిరుగుబాటు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సైన్యాన్ని తీసుకుపోయి ఆ తిరుగుబాటుని అణిచివేయకపోతే చాలా నష్టం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలా. అప్పుడు ఎంటర్ అవుతాడు మన కాండ్రేగుల జోగి పంతులు అప్పుడు ఎంటర్ అవుతాడు. రాజుగారు, మీరు ఏదో సమస్యలో ఉన్నట్లున్నారు, ఏంటో చెప్పండి. మొత్తం అంతా కూడా తెలిసిన తర్వాత అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నటువంటి మాట. అప్పుడు ఆయన ఇది చెప్తాడు, ఇది పరిస్థితి, మేము గొల్లపూడి ప్రాంతంలో తిరుగుబాటును అణిచివేయడం కోసం వెళ్తూ ఉన్నాం. మా సైన్యం ఇలాగా ఏంటంటే జీతాలు ఇవ్వలేదని ఆగిపోయింది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడు కాంట్రేగులు జోగి పంతులు ఏమంటాడు తెలుసా? మై హూనా, మీరేం భయపడద్దు, నేను ఉన్నాను, మీరేం భయపడద్దు. ఇప్పటికైనా మీరు సరే అనండి, ఇప్పటికిప్పుడు నేను బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి డబ్బులు తీసుకొని వచ్చి మీకు అప్పగిస్తాను, మీ సమస్య సాల్వ్ అయిపోతుంది అంటాడు. మన వాడికి చేసేదేమీ లేదు, సరే అంటాడు అనమాట. ఓకేనా? అలా ఈ విధంగా మనం చూసుకుంటే ఉత్తర సర్కార్లు బ్రిటిష్ వాళ్ళ చేతులకు వెళ్తాయన్నమాట. ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పదాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. పాయింట్ ఏంటంటే ఒక అగ్రిమెంట్ అండి. దాన్ని మనం ఏమంటామంటే ఇదే మనకు లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అడిగారు. చూడండి, పరస్పర స్నేహపూర్వక ఒప్పందం, పరస్పర స్నేహపూర్వక ఒప్పందము అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. అయితే పరస్పర స్నేహపూర్వక ఒప్పందం ఎప్పుడు జరిగిందనంటే 1766లో జరిగింది అని చెప్తాం. ఎగ్జాక్ట్గా డేట్తో సహా మీరు గుర్తుపెట్టుకోవాలంటే 1766 నవంబర్ 12వ తారీఖున పరస్పర స్నేహపూర్వక ఒప్పందం అనేది జరిగిందనమాట. చూడండి, ఈ ఒప్పందము ఎవరికెవరికి మధ్య జరిగింది, ఈ ఒప్పందము ఎవరికి మధ్య జరిగింది అనేటువంటి విషయాన్ని చూస్తే ఈ విధంగా నిజాం నవాబులు అలాగే మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళకి మధ్య ఈ యొక్క ఒప్పందము జరిగింది అని చెప్పి మనమైతే చెప్తాం.
నిజాం నవాబులకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య కుదిరినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒప్పందాన్ని పరస్పర స్నేహపూర్వక ఒప్పందము అని చెప్పాం. అయితే ఈ ఒప్పందం మీద నిజాం నవాబుల తరపున సంతకం చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరు? అతని పేరే రుక్నుద్దౌలా అని చెప్పి మనం చెప్తాం. రుక్నుద్దౌలా అనేటువంటి ఒక వ్యక్తి నిజాం నవాబుల తరపున సంతకము చేసినాడు అని చెప్పి మనం చెప్తాం. మరి బ్రిటిషర్ల తరపున ఈ ఒప్పందం మీద సంతకం చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అతని పేరు గుర్తుపెట్టుకోండి, కైలాండ్ స్మిత్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. సో ఈ విధంగా నిజాం నవాబుల తరపున రుక్నుద్దౌలా, బ్రిటిషర్ల తరపున కైలాండ్ స్మిత్ మధ్య కుదిరినటువంటి ఒక ఒప్పందమే ఈ విధంగా మనం చూసుకుంటే పరస్పర స్నేహపూర్వక ఒప్పందము అనేటువంటి ఒక పేరుతో మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఏంటి సార్ ఈ పరస్పర స్నేహపూర్వక ఒప్పందము అంటే ఏంటి? ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉంటాయండి. ఆ పాయింట్స్ని కొంచెం పెద్ద మనసు వేసుకొని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. బాగా డెప్త్గా అడిగితే క్వశ్చన్స్ పడతాయి ఎగ్జామినేషన్లో. దీంట్లో భాగంగా ఉత్తర సర్కార్లని అంటే ఈ నార్థన్ సర్కార్లని ఈ విధంగా మనం చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చివేయాలి. ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి. ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం కోసం నిజాం నవాబుకు బ్రిటిష్ వాళ్ళకి మధ్య కుదిరిన అత్యంత ముఖ్యమైనటువంటి ఒప్పందము, దాన్ని మనం ఏమంటామంటే పరస్పర స్నేహపూర్వక ఒప్పందము అని చెప్పి మనం చెప్తాం. దీంట్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏ ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకుంటే ఒక కోడ్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. GVG ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే KG అనేటువంటి కోడ్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. GVG KG అనేటువంటి కోడ్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ ఇది ఏదో కోడ్ చెప్పారంటే గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని తప్పవు. GVG KG అని చెప్పి ఒక కోడ్ని మీరు ఇక్కడ గుర్తుపట్టాలి. అంటే ఏంటి? జి అంటే గంజాం అని చెప్పి చెప్తాం. జి అంటే గంజాం అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్తాం. వి అంటే విశాఖ, జి అంటే గోదావరి, కే అంటే కొండపల్లి, జి అంటే గుంటూరు. ఈ గుంటూరుని ఇలా బ్రాకెట్లో పెట్టేసండి. దీని గురించి మనం మాట్లాడదాం. ఈ విధంగా పరస్పర స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగా ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏ ప్రాంతాలను ఇస్తూ ఉన్నాం? గంజాం, విశాఖ, గోదావరి, కొండపల్లి, గుంటూరు. కోడ్ ఏంటి? GVG అనేటువంటి కోడ్ని లేదా GVG KG అనేటువంటి కోడ్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గోదావరి అంటే 2 భూభాగాల సముదాయం. ఆ రోజుల్లో ఏంటి ఆ 2 భూభాగాలు? ఏలూరు, రాజమండ్రి. గోదావరి దగ్గర బ్రాకెట్ పెట్టుకొని ఆ బ్రాకెట్లో ఏలూరు, రాజమండ్రి అని కూడా నోట్ చేసుకోండి. మీకోసం మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకే ఈ పాయింట్ని ఒకసారి అయితే మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ కొండపల్లి అనేటువంటి ఒక ప్రాంతాన్ని ముస్తఫా నగర్ అనేటువంటి ఒక పేరుతో మనం చెప్తాం. కొండపల్లిని మనం ఏమంటామండి? ముస్తఫా నగర్ అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్తాం. గుంటూరు అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఆ రోజుల్లో ముర్తాజా నగర్ అనేటువంటి ఒక పేరుతో మనమైతే ఇక్కడ పిలుచుకుంటాం. ఎగ్జామినేషన్లో క్లియర్గా మనకు కనపడతా ఉంటాయి. కానీ మనకు కొన్ని చోట్ల కొండపల్లిని కాస్త ముస్తఫా నగర్ అని ఇస్తేస్తాడు. సార్ మా సార్ కొండపల్లి చెప్పాడు, ముస్తఫా నగర్ చెప్పలేదే అనుకోమాకండి. అప్పట్లో కొండపల్లిని ముస్తఫా నగర్ అనేటువంటి ఒక పేరుతో పిలిచేవాళ్ళము. గుంటూరుని ముర్తజా నగర్ అనేటువంటి ఒక పేరుతో పిలిచేవాళ్ళము. ఎందుకు పిలుస్తామంటే అప్పుడు మన ప్రాంతాలను పరిపాలించేది నిజాం నవాబులు, అంటే ఇస్లాం పాలకులు. కాబట్టి ఆ ప్రాంతాలకు ఆ పేర్లను వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. సో ఆ విషయాన్ని ఒకసారి ఏంటంటే తీసుకుని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద మనకైతే ఇక్కడ క్వశ్చన్ అనేది వస్తుందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆ విషయాన్ని ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు, ఇక్కడ గంజాం స్థానంలో శ్రీకాకుళం అని పెట్టుకోండి.
గంజాం అనేటువంటి ప్లేస్లో క్షమించాలి శ్రీకాకుళం అని పెట్టండి. గంజాం కూడా వస్తుంది, కానీ గంజాం కన్నా ఎక్కువగా మనకు శ్రీకాకుళం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్ పెట్టుకోండి. ఎస్ అంటే శ్రీకాకుళం, క్షమించాలి శ్రీకాకుళం అనే దాన్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి, అలాగే కొండపల్లి, అలాగే గుంటూరు, ఈ ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గంజాం ఇక్కడ కాదు, ఇంకొక సందర్భంలో ఉంటుంది, అక్కడ నేను ఇంటర్లింక్ చేస్తాను. ప్రస్తుతానికైతే శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి, కొండపల్లి, గుంటూరు వంటి ప్రాంతాలను ఈ విధంగా మనం చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ శ్రీకాకుళం అది అప్డేట్ చేసుకోండి. అయితే ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళకి ఈ ప్రాంతాలను ఇచ్చినందుకు గాను బ్రిటిష్ వాళ్ళు మన నిజాం నవాబుకు ఏమిస్తారు? దీంట్లో భాగంగా 15 లక్షల రూపాయలను ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని చెప్పి చెప్తారనమాట. దీంట్లో భాగంగా ప్రతి ఏడాది 15 లక్షల రూపాయల వరకు కూడా ఇస్తాము అని చెప్పి ఉంటారు అని చెప్పి గుర్తుపట్టాలి. అలాగే పరస్పర స్నేహపూర్వక ఒప్పందం అంటే యుద్ధాలలో పరస్పరం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడైనా కష్టం వస్తే నిజాం నవాబు సహాయం చేయాలి. అలాగే నిజాం నవాబుకు ఎప్పుడైనా కష్టం వస్తే బ్రిటిష్ వాళ్ళు సహాయం చేయాలి. దాన్నే పరస్పర స్నేహపూర్వక ఒప్పందము అంటాం. చూడండి, పరస్పర స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగా ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఏ ప్రాంతాన్ని ఇచ్చారు అది ఇంపార్టెంట్. శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి, కొండపల్లి అనేటువంటి ఒక ప్రాంతాలు, దాంతోపాటు గుంటూరు కూడా. అయితే ఇక్కడ నోట్ అని చెప్పి ఒక మాట రాయండి. గుంటూరు దగ్గర మిమ్మల్ని బ్రాకెట్లో పెట్టమని చెప్పాను. ఎందుకంటే నిజాం అలీ ఖాన్ చెప్తాడు ఒక మాట, నేనంటే నా అవసరాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాంతాన్ని నేను ఇచ్చాను, కానీ గుంటూరు ప్రాంతాన్ని మాత్రం నేను ఇవ్వలేను మీకు. ఎందుకు ఇవ్వలేనంటే ఆ గుంటూరు అనేటువంటి ఒక ప్రాంతంలో మా సోదరుడు బసాలత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆడెవ్వడు మాట విండు, నా మాట అసలే విండు. నేను గుంటూరు ప్రాంతాన్ని మాత్రం మీకు ఇవ్వలేను. ఇస్తాను కానీ ఇప్పుడు ఇవ్వలేను. ఎప్పుడు ఇస్తానంటే బసాలత్ జంగ్ చనిపోయిన తర్వాత రండి, అప్పుడు మీకేంటనంటే గుంటూరు ప్రాంతాన్ని ఇస్తాను అని చెప్తాడు. అంటే తను ఏం చెప్తున్నాడు? నిజాం అలీ ఖాన్ గుంటూరు అనేటువంటి ఒక ప్రాంతం మీద మా సోదరుడు బసాలత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, కాబట్టి ఆ ప్రాంతాన్ని నేను మీకు ఇవ్వలేను. బసాలత్ జంగ్ చనిపోయిన తర్వాత గుంటూరుని మీకు ఇస్తాను అని చెప్పి మాటిచ్చాడనమాట. సో ఇది ఈ విధంగా మనం చూసుకుంటే ముఖ్యమైనటువంటి స్టోరీ. సో పరస్పర స్నేహపూర్వక ఒప్పందం మీద మనకు లాస్ట్ టైం కూడా క్వశ్చన్ వచ్చిందండి. ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి, గ్యారంటీ మార్క్ ఉంటుంది. అయితే ఇంకొంచెం అప్డేటెడ్గా ఒక మాట చెప్తాను, దాన్ని ఏం రాయొద్దు, మనసులో పెట్టుకోండి. అంటే కొన్ని పుస్తకాల్లో ఈ స్టోరీ కూడా ఉంటుంది, బట్ మనకు చాలా ఆథెంటికేటెడ్ బుక్స్లో మాత్రం ఇది మాత్రమే ఉంటుంది. ఇదే నేర్చుకోండి, మిగతాన్ని కూడా అవసరం లేదు. బట్ తెలుసుకోవాలి కాబట్టి ఒక మాట తెలుసుకోండి చాలు. ఓకేనా? ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను, జాగ్రత్త వినండి. సో మొత్తానికి పరస్పర స్నేహపూర్వక ఒప్పందం 1766లో కుదిరింది. దాంట్లో భాగంగా 15 లక్షలు ఇస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చెప్పినారు. కానీ తర్వాత ఏం జరిగింది తెలుసా? ఈ విధంగా మనం చూసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. 1700 జస్ట్ వినండి, 67 నుంచి 1769 మధ్య కాలంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఎవరైనా చెప్పగలరా? 1767 నుంచి 1769 మధ్య కాలంలో ఇండియన్ హిస్టరీలో ఒక యుద్ధాలు జరిగాయి. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అని చెప్పి చెప్తాం. ఆంగ్లేయులకు అండ్ మైసూర్ నవాబులకు మధ్య మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1767 నుంచి 69 మధ్యన యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల్లో ఈ విధంగా మనం చూసుకుంటే ఆంగ్లేయుల తరఫున నిజాం నవాబులు యుద్ధానికి రావాల్సి ఉంది. అదే కదా పరస్పర స్నేహపూర్వక ఒప్పందం అంటే. ఈరోజు ఆంగ్లేయులు మైసూర్ నవాబులతో యుద్ధం చేస్తుంటే నిజాం నవాబులు ఈ విధంగా ఆంగ్లేయులకు మద్దతు ఇవ్వలేదంట, సైన్యాన్ని సపోర్ట్ చేయలేదంట. అందుకని ఈ విధంగా ఆంగ్లేయులకు నిజాం నవాబుల మీద కొంచెం కోపం ఉండేది. కాబట్టి ఇస్తామన్నటువంటి 15 లక్షలు కాస్త కేవలం 9 లక్షలే ఇచ్చారు అని చెప్పి మన పుస్తకాలలో రాసుంటారు. నోట్ అని చెప్పుకొని ఈ మాట బ్రాకెట్లో రాసుకోండి, మరీ అంత ఇంపార్టెంట్ కాదు, చాలా పుస్తకాలు ఈ కంటెంట్ లేదు. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఆంగ్లేయులకు నిజాం నవాబులు
సహకరించలేదు. ఇలా సహకరించకపోవడం అనేది పరస్పర స్నేహపూర్వక ఒప్పందానికి విరుద్ధం. కాబట్టి కేవలం 9 లక్షల రూపాయలు మాత్రమే బ్రిటిష్ వాళ్ళు నిజాం నవాబులకు ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విషయాన్ని కూడా కొంచెం డెప్త్గా ఒక మాటగా నోట్ చేసుకోండి, బాగుంటుంది. సరే, మొత్తానికి ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వాళ్ళు ఎలా పొందారు అంటే పరస్పర స్నేహపూర్వక ఒప్పందం ఆధారంగా 1766 నవంబర్ 12వ తారీఖున పొందడం జరిగింది అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. ఒకసారి కామెంట్ చేయండి, ఇప్పటి వరకు అంటే ఈ 40 మినిట్స్ పాటు మనం డిస్కస్ చేసిన కంటెంట్లో మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. డౌట్ ఏం లేదు సార్, అంతా కూడా చాలా బాగా అర్థమైంది అని అంటే క్లియర్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ గుంటూరు దత్త మండలాలను ఎలా ఆక్రమిస్తారో అనేదాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒక కామెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు. సో కామెంట్ చేస్తే నేను ముందుకెళ్తాను. అందరూ రియాక్ట్ అవ్వాలి. లైవ్లో ఎంతమంది ఉంటే అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. అడిగిన ప్రతిదానికి కూడా ఆన్సర్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకేంటంటే ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఉత్తర సర్కార్లు నేమ్ ఒకసారి చెప్పాలన్నా మళ్ళీ చెప్తానండి దివ్య గారు, డోంట్ వరీ. ఉత్తర సర్కార్లు అంటే ఈ 5 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజుల్లో అంటే ఏ ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది: శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి, కొండపల్లి, గుంటూరు. గోదావరి అంటే రాజమండ్రి, ఏలూరు అనేది కూడా వస్తుంది. కొండపల్లినే ముస్తఫా నగర్ అంటాం. గుంటూరునే ముర్తాజా నగర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఇక్కడ కోడ్ కావాలి అనుకుంటే ఎస్విజి కేజీ అనేటువంటి కోడ్ని మీరు కావాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, గుంటూరు అనేటువంటి ఒక ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చక్కగా నేర్చుకుందాం. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి, మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. గంజాం లేదు, ఇంకా గంజాం అక్కడ లేదండి, వేరే చోట ఉంటుంది. దాని గురించి ఇంకో సందర్భంలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. వేరే సందర్భంలో ఉంటుంది, దాని గురించి తర్వాత మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. పాయింట్ ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు నేను చెప్తాను. పాయింట్ ఏంటంటే ఈ యొక్క కాండ్రేగుల జోగిపంతులు ఉన్నాడు కదా, కాండ్రేగుల జోగిపంతులు చాలా అంటే చాలా ప్రతిభ చూపించాడు ఇక్కడ. కాండ్రేగుల జోగిపంతుల సహకారంతోనే బ్రిటిష్ వాళ్ళు ఉత్తర సర్కార్లను పొందినారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుంది. దానికి గాను బ్రిటిష్ వాళ్ళు ఏంటనంటే కాండ్రేగుల జోగిపంతులను ఒక ప్రాంతానికి ఈ విధంగా మనం చూసుకుంటే అధికారిగా నియమిస్తారు అని చెప్తాం. ఏ ప్రాంతానికి అధికారిగా నియమిస్తారు అని అంటే గుర్తుపెట్టుకోండి, రాజమండ్రి అనేటువంటి ఒక ప్రాంతానికి. అంటే కాండ్రేగుల జోగిపంతులు అనేటువంటి ఒక వ్యక్తి చూపినటువంటి ప్రతిభకు గాను కాండ్రేగుల జోగిపంతులను ఒక ప్రాంతానికి అధికారిగా చేయడం జరిగింది. సంయుక్తంగా చేస్తారు బ్రిటిష్ వాళ్ళు, నిజాం నవాబులు ఇద్దరు కలిసి. ఏ ప్రాంతానికి అధికారిగా చేస్తారంటే రాజమండ్రి అనేటువంటి ఒక ప్రాంతానికి అధికారిగా చేస్తారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇతనికి రావ్ బహదూర్ అనేటువంటి ఒక పేరుతో బిరుదును కూడా ఇవ్వడం జరుగుతుంది. రావ్ బహదూర్ అనేటువంటి ఒక పేరుతో బిరుదును కూడా ఇస్తారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. అది దానికి సంబంధించినటువంటి సమాచారము అని చెప్పి మీరైతే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ గుంటూరుని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమిస్తారు, జస్ట్ గుంటూరు అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి, మిగతా అంతా కూడా నేను మీకు చెప్తాను. సో గుంటూరు అనేటువంటి ఒక ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నీట్గా ఒక్కొక్క విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుంటూరుని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమిస్తారు అనే దాని గురించి మాట్లాడదాం. 1788 సెప్టెంబర్ 18వ తారీఖున బ్రిటిష్ వాళ్ళు గుంటూరు అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఆక్రమించడం జరుగుతుంది. చెప్పినంత ఈజీగా ఆక్రమించలేదండి, కొంచెం స్టోరీ ఉంటుంది, నేను చెప్తాను. పాయింట్ ఏంటంటే నిజాం అలీ ఖాన్ ఏం చెప్పాడు, గుంటూరు అనేటువంటి ఒక ప్రాంతంలో బసాలత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతను మరణించిన తర్వాతే ఆ గుంటూరు ప్రాంతం మీద బ్రిటిష్ వాళ్ళకి పూర్తి ఆధిపత్యం అనేది వస్తుంది అని చెప్పి మాటిచ్చాడు అనమాట. అయితే బసాలత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి గుంటూరుకి సంబంధించినటువంటి అధికారి. అయితే బసాలత్ జంగ్ ఎప్పుడు చనిపోయాడు, 1782లో బసాలత్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి మరణించాడు.
వెంటనే బ్రిటిష్ వాళ్ళు నిజాం నవాబు దగ్గరికి వెళ్తారు. బసాలజ్జంగ్ చనిపోయిన తర్వాత గుంటూరు ప్రాంతం మీద మాకు అధికారం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు బసాలజ్జంగ్ చనిపోయాడు, సో కాబట్టి ఇక నుండి గుంటూరు మాదే అని చెప్పి చెప్తాడు. అప్పుడు నిజాం నవాబు ఏమంటాడు, లేదు లేదు అని చెప్పి వ్యతిరేకిస్తాడు. మొత్తానికి గుంటూరుని బసాలజ్జంగ్ చనిపోయిన తర్వాత నిజాం నవాబు బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా లేడు, ఇవ్వలేదు అని చెప్పి మీరు ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఏం జరుగుతుందంటే దాదాపుగా 1782 నుంచి 1788 మధ్య గుంటూరు ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు దక్కించుకోవడం కోసం సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుగుతాయి. ఒకానొక సమయంలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నర్ జనరల్గా కారన్ వాలీస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. కారన్ వాలీస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటే ఈ కారన్ వాలీస్ ఏమంటాడంటే, ఏంటా నిజాం నవాబు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు, పరస్పర స్నేహపూర్వక ఒప్పందం ఆధారంగా చెప్పాడు కదా గుంటూరు ప్రాంతాన్ని బసాలజ్జంగ్ చనిపోయిన తర్వాత మనకి ఇస్తామని, అతను చనిపోయిన తర్వాత కూడా మనకి ఎందుకు ఇవ్వడం లేదు, ఇంకా మనం చూస్తూ ఊరుకుండేది లేదు, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్దామంటాడు. కానీ నచ్చ చెప్తారనమాట. సో మనకు నిజాం నవాబులు ఫస్ట్ నుండి కూడా మనం ఏం వాళ్ళతో యుద్ధం చేయలేదు, మనతో వాళ్ళు ఎప్పుడూ కూడా మంచిగానే ఉన్నారు, మంచిగా ఉండే వాళ్ళతో మనం యుద్ధాలు చేయాల్సినటువంటి పని లేదు, మాట్లాడి చూద్దామని చెప్పి కొంతమంది ఆంగ్లేయ అధికారులు చెప్పగా కారన్ వాలీస్ శాంతించాడనమాట. అప్పుడు కారన్ వాలీస్ ఏం చేస్తాడంటే చివరిసారిగా ఒక ప్రయత్నం చేస్తాడు. ఏమంటాడంటే, సరే మీ మాటలని నేను అంగీకరిస్తున్నాను, చివరిసారిగా నిజాం నవాబు దగ్గరికి మన తరపున ఒక వ్యక్తిని పంపిద్దాం, తర్వాత చూద్దామంటాడు. దాంట్లో భాగంగా ఈ విధంగా మనం చూసుకుంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఈ విధంగా నిజాం నవాబుల దగ్గరికి గుంటూరు ప్రాంతాన్ని గురించి మాట్లాడడం కోసం ఒక వ్యక్తి వెళ్తాడనమాట. అతని పేరే కెనావే అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. కెనావే అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఈ విధంగా మనం చూసుకుంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున నిజాం నవాబుల దగ్గరికి వెళ్ళినటువంటి ఆంగ్లేయ అధికారి పేరు ఏమిటి అని అంటే కెనావే అని చెప్తాం. కెనావే అనేటువంటి ఒక వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ తరపున నిజాం నవాబు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళినాడు అని అంటే గుంటూరు ప్రాంతం గురించి వాళ్ళతో డిస్కస్ చేయడం కోసం. దాంట్లో భాగంగా కెనావే నిజాం నవాబుల దగ్గరికి వెళ్తే నిజాం నవాబు సరే ఇస్తాను, కానీ నాదొక షరతు. ఏంటి షరతు అని అంటే 7 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి, 7 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి చెప్పారనమాట. దానికి బ్రిటిష్ వాళ్ళు సరే అని చెప్పి 1788 సెప్టెంబర్ 18వ తారీఖున నిజాం నవాబులకి 7 లక్షల రూపాయలు డబ్బులు చెల్లించి గుంటూరుని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఇది గుంటూరుని బ్రిటిష్ వాళ్ళు ఎలా దక్కించుకున్నారు అంటే ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి, 1 మార్కు గ్యారంటీ. ఎగ్జామినేషన్లో ఇలా అడుగుతారండి, గుంటూరు ప్రాంతము బ్రిటిష్ వాళ్ళు ఈ క్రింది ఏ సంవత్సరంలో ఆక్రమించడం జరిగింది? 1788 సెప్టెంబర్ 18వ తారీఖున. డేట్ కూడా మీకు చెప్తున్నా, ఇంపార్టెంట్ కాబట్టి. సో దీని తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఒకసారి ఏంటంటే చూసుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తానికి మనం ఎక్కడున్నాం ఇప్పుడు? 1788లో ఉన్నాం. 1788 నాటికి ఈ విధంగా ఆంధ్రలోని కొన్ని భూభాగాలు లైక్ ఉత్తర సర్కార్లు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చినాయి. అయితే ఇక్కడ చూడండి, 1788 నాటికి ఉత్తర సర్కార్లు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 భూభాగాలు. అంటే 5 భూభాగాలు వీరి ఆధీనంలో ఉన్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా, గుంటూరు. ఈ భూభాగాలన్నీ కూడా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నాయి. 1788లో బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా మనం చూసుకుంటే ఈ 5 ప్రాంతాలను ఈ ఉత్తర సర్కార్లను ఈ విధంగా మనం చూసుకుంటే 2 భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. 1788లో ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వాళ్ళు 2 భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎలా డివైడ్ చేస్తారంటే ఉత్తర భాగము
అలాగే మనం చూసుకుంటే దక్షిణ భాగము అని చెప్పి రెండు భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఉత్తర భాగము దక్షిణ భాగము అని చెప్పి రెండు భాగాలుగా డివైడ్ చేశాడు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుంది. అయితే ఉత్తర భాగానికి అలాగే దక్షిణ భాగానికి ఏది హెడ్ క్వార్టర్గా ఉంటుంది అని చెప్పి అడుగుతారనమాట. ఉత్తర భాగానికి హెడ్ క్వార్టర్ ఏంటంటే విశాఖపట్నం. ఉత్తర భాగానికి విశాఖపట్నం, దక్షిణ భాగానికి మచిలీపట్నం హెడ్ క్వార్టర్గా ఉండేలాగా విభజన చేశారు. అంటే మంచిగా పరిపాలించుకోవడం కోసం. అంటే 1788లో ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వాళ్ళు రెండు భాగాలుగా విభజించినారు. ఉత్తర భాగము దక్షిణ భాగము అని చెప్పి రెండు భాగాలుగా విభజించారు. ఉత్తర భాగానికి హెడ్ క్వార్టర్ విశాఖపట్నం. ఉత్తర భాగంలో ఈ విధంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం, విశాఖపట్నం అలాగే మనం చూసుకుంటే ఉంటాయన్నమాట. ఇంకా దక్షిణ భాగంలో మిగతా జిల్లాలు ఉంటాయి. అది మనకు అవసరం లేదు. ప్రస్తుతానికైతే ఉత్తర భాగము దక్షిణ భాగము అని చెప్పి రెండు భాగాలుగా విభజించి దానికి వేటిని హెడ్ క్వార్టర్లుగా పెట్టారు అనేది నేర్చుకోండి. తర్వాత మనం ఇంకొంచెం డెప్త్గా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అత్యంత ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1794 మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్. ఈ పాయింట్ మీద కూడా లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది. 1794లో ఉత్తర సర్కార్లు మొత్తం ఎన్ని ఉన్నాయండి? 5 జిల్లాలు కదా. 5 జిల్లాలు కదా. 5 జిల్లాలను కాస్త ఇప్పుడు ఏం చేస్తారంటే 4 జిల్లాలుగా మార్చడం జరుగుతుంది. 1794లో ఉత్తర సర్కార్లు 5 జిల్లాలుగా ఉంటే వాటిని ఎన్ని జిల్లాలుగా మార్చినారు అంటే 4 జిల్లాలుగా మార్చినారు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. మరి ఆ 4 జిల్లాలు ఏవి అని చెప్పి మనకైతే ఇక్కడ క్వశ్చన్ వస్తుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఏంటది? గంజాం అలాగే విశాఖ అలాగే మనం చూసుకున్నట్లయితే గోదావరి అలాగే మనం చూసుకుంటే కృష్ణ. ఈ విధంగా ఈ 4 భూభాగాలు ఈ 4 జిల్లాలుగా చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపట్టాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. రేపు పొద్దునే మనము బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి పరిపాలన గురించి మాట్లాడతాం. అక్కడ కూడా ఈ పాయింట్ వస్తుంది, జాగ్రత్తగా చూడండి. ఉత్తర సర్కారులో ఉన్నటువంటి 5 జిల్లాలను ఏ సంవత్సరంలో 4 జిల్లాలుగా మార్చడం జరిగింది? 1794లో పరిపాలనా సౌలభ్యం మేరకు ఇలా మార్చినారు. 4 జిల్లాలు ఏంటి? గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణ. ఇక్కడ గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణ అని చెప్పి ఈ మాదిరిగా డివైడ్ చేశారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. ఆ తర్వాత ఈ ప్రాంతాలను సమర్థవంతంగా పరిపాలించడం కోసం ఉత్తర సర్కార్లలో సమర్థవంతమైనటువంటి పరిపాలనని అందించడం కోసం కలెక్టర్ వ్యవస్థని కూడా తీసుకుని రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుందన్నమాట. కలెక్టర్ వ్యవస్థని తీసుకొని వచ్చినారు అని చెప్పి మనం చెప్తాం. సో ఉత్తర సర్కార్లలో సమర్థవంతమైనటువంటి పరిపాలనని అందించడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఈ క్రింది ఏ సంవత్సరంలో కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టారు అని అంటే మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1794లోనే కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టినారు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపట్టాలి. ఇది కూడా లాస్ట్ టైం మనకి ఏంటంటే క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ కలెక్టర్ వ్యవస్థని ఆ రోజుల్లో ప్రవేశపెట్టింది ఎవరంటే రాబర్ట్ హోబాల్ట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని లార్డ్ హోబాల్ట్ అనేటువంటి పేరుతో చెప్తాం. లార్డ్ హోబాల్ట్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ చెప్పుకుంటామని చెప్తాం. 1794లో ఉత్తర సర్కార్లలో కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టినది ఎవరు? హోబాల్ట్ అని చెప్తాం. పరిపాలన వచ్చినప్పుడు దీని గురించి ఇంకా డెప్త్గా కొన్ని పాయింట్స్ని యాడ్ చేస్తాను. ఇది ఒకసారి జాగ్రత్త చూడండి. నెక్స్ట్ మనం చూసుకుంటే దత్త మండలాలను బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమిస్తారు అనే దాని గురించి వివరంగా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పటి వరకు నిన్నటి క్లాస్లో మచిలీపట్నాన్ని ఎలా ఆక్రమించారో చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో ఉత్తర సర్కార్లు దాంట్లో భాగంగా గుంటూరు వంటి ప్రాంతాలను ఎలా ఆక్రమించారో చెప్పుకున్నాం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు దత్త మండలాలను ఎలా ఆక్రమిస్తారు అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. దత్త మండలాలను ఎలా ఆక్రమిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా ఏం యుద్ధం లేదండి, కేవలం ఒప్పందం మాత్రమే ఉంటుంది. దత్త మండలాలను బ్రిటిష్ వాళ్ళు 1800లో ఆక్రమించడం
జరుగుతుందన్నమాట. ఎలా ఆక్రమిస్తారనే దాన్ని నేను మీకు స్టోరీ చెప్తాను, జాగ్రత్త వినండి. ఫస్ట్ మాట, దత్తమండలాలను బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకునే నాటికి ఈ దత్తమండలాలు ఎవరి ఆధీనంలో ఉండేవి అని అంటే నిజాం నవాబుల ఆధీనంలోనే ఉండేవి. నిజాం నవాబుల ఆధీనంలోనే ఉండేవి అని చెప్పి చెప్తాం. స్టోరీ వినండి, మీకు స్టోరీ రూపంలో చెప్తాను. దత్తమండలాలను బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకునే నాటికి దత్తమండలాలు ఈ క్రింది ఏ రాజ్యంలో భాగంగా ఉండేవి? నిజాం రాజ్యంలో భాగంగా ఉండేవి. స్టోరీని జాగ్రత్త వినండి. అసలు దత్తమండలాలు అంటే ఏంటి? దత్తమండలాలు అంటే ఏంటి? సో దత్తమండలాలు అంటే ఈ విధంగా మనం చూసుకుంటే కడప, కర్నూల్, కడప, కర్నూల్, అనంతపూర్, అలాగే బళ్ళారి ఈ 4 భూభాగాలను కలిపి మనం ఏమంటామంటే దత్తమండలాలు అనేటువంటి ఒక పేరుతో మనం చెప్తాం. చిత్తూరు లేదు ఇక్కడ. కడప, కర్నూల్, అనంతపూర్ అండ్ బళ్ళారి ఈ 4 భూభాగాలను కలిపి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దత్తమండలాలు అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్తాం. సార్ అసలు నిజాం నవాబుల దగ్గరికి ఈ 4 భూభాగాలు ఎలా సార్ వచ్చాయి అని అంటే మీరైతే గుర్తుపెట్టుకోండి, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఆంగ్లేయులకు అలాగే మైసూర్ నవాబులకు మధ్య ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగిందండి? మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందంటే 1790 నుంచి 1792 ఆ మధ్య కాలంలో జరిగింది. 1790 నుంచి 1792 మధ్య కాలంలో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరగగా ఈ యుద్ధంలో నిజాం నవాబులు బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేసుంటారు. అందుకు గాను అప్పట్లో నిజాం నవాబులు ఏం చేశారు అని అంటే ఈ యొక్క ప్రాంతాలను కడప, కర్నూలు, అనంతపూర్, బళ్ళారి వంటి ప్రాంతాలను నిజాం నవాబులకి కొన్ని భూభాగాల కింద ఇచ్చేశారు. అంటే ఫస్ట్ నిజాం నవాబులకి ఈ ప్రాంతాలను ఇచ్చింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే. ఎందుకు? ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో మైసూర్ నవాబు టిప్పు సుల్తాన్కి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకు నిజాం నవాబులు కొంచెం సపోర్ట్ చేశారు సైన్యాన్ని. దానికి గాను ప్రతిఫలంగా ఈ భూభాగాలను నిజాం నవాబులకు బ్రిటిష్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అంటే మన స్టోరీలో దత్తమండలాలు అంటే ఏంటి, దత్తమండలాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, వాళ్ళ ఆధీనంలోకి ఎలా వచ్చాయి అనేటువంటి విషయాన్ని మీకు ఇక్కడ చెప్పాను. మరొక విషయం ఏంటంటే ఈ దత్తమండలాలు అనే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా కాసేపట్లో మనం చెప్పుకుందాము, ఇబ్బంది లేదు. పాయింట్ ఏంటంటే ఈ కడప, కర్నూలు, అనంతపూర్, బళ్ళారి అనేటివి వర్షాఛాయ ప్రాంతాలు, సరిగా వర్షాలు పడవు, కరువు పీడిత ప్రాంతాలు అన్నమాట. ఈ ప్రాంతంలో ఎక్కువగా ట్యాక్స్ కూడా వాళ్ళకి ఏంటంటే వచ్చేది కాదు. అంటే ఈ ప్రాంతాల వల్ల నిజాం నవాబులకు పెద్దగా ఉపయోగం లేదు. ఆ మాటను మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇలాంటి సందర్భంలోనే 1798 ఆ మధ్య కాలంలో 1798 ఆ మధ్య కాలంలో బ్రిటిష్ వాళ్ళు సబ్సిడరీ అలయన్స్ని ప్రవేశపెట్టారు. సబ్సిడరీ అలయన్స్ని ప్రవేశపెట్టినారు అని చెప్పి మనమైతే చెప్తాం. దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే సైన్య సహకార ఒప్పందం అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. సైన్య సహకార ఒప్పందము అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. సో బ్రిటిష్ వాళ్ళు ఈ క్రింది ఏ సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందాన్ని తీసుకొని రావడం జరిగింది? 1798లో సబ్సిడరీ అలయన్స్ని ప్రవేశపెట్టినారు అంటాం. ప్రవేశపెట్టినటువంటి పెద్ద మనిషి పేరు ఏం పేరంటే వెల్లస్లీ అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని ఆ రోజుల్లో ఇంట్రడ్యూస్ చేశాడు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. అయితే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎలా సార్ ఆక్రమించారంటే, 1 యుద్ధాల ద్వారా ఆక్రమించారు, 2 సైన్య సహకార పద్ధతి ద్వారా ఆక్రమించారు, 3 డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఆధారంగా ఆక్రమించడం జరిగింది. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ మాటని లెక్క చేయలేదో వాళ్ళందరినీ కూడా యుద్ధాల ద్వారా ఓడించి ఆక్రమించారు. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాలు చేయకోకుండా కొంచెం ఒప్పందంగా మంచిగా ఉంటూ వచ్చారో వాళ్ళతో స్నేహపూర్వకంగానే ఉంటూనే వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తూ ఇలా సైన్య సహకార పద్ధతి అని చెప్పి, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని చెప్పి ఇలా కొన్ని ప్రాంతాలను కూడా ఆక్రమించారనమాట. దాని గురించి ఇండియన్ హిస్టరీలో మనం చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇక్కడ అవన్నీ రాయొద్దు, నోట్స్ ఎక్కువైపోతుంది అనమాట.
జస్ట్ మీరు 1798లో సబ్సిడరీ అలయన్స్ని వెల్లెస్లీ ప్రవేశపెట్టారు. అంటే ఏంటో తెలుసుకోండి చాలు. సైన్య సహకార పద్ధతి, సైన్య సహకార ఒప్పందం. సైన్యాన్ని సహకరించడం కోసం బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఒక ఒప్పందాన్ని మనం ఏమంటామంటే సైన్య సహకార ఒప్పందము అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. వెల్లెస్లీ ఎవరు? బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నర్ జనరల్ అండి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు గవర్నర్ జనరల్ అనేటువంటి వ్యవస్థను తీసుకొని వచ్చింటారు. దాంట్లో భాగంగా అయితేను వాళ్ళకి గవర్నర్ జనరల్ అని చెప్పి మనం చెప్తాం. అంటే ఏంటో చూడండి, ఏ స్వదేశీ రాజ్యాధినేత అయినా సరే తమ రాజ్యాన్ని శత్రువుల నుండి కాపాడుకోలేను అనుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొద్ది సైన్యాన్ని వాళ్ళకి అందిస్తారనమాట. అలాంటి దాన్నే సబ్సిడరీ అలయన్స్ అని చెప్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఒక రాజ్యానికి రాజును అనుకుందాం ఏమైపోతుంది, ఒక రాజ్యానికి రాజును అనుకుందాం, కానీ నాకు యుద్ధ సామర్థ్యం లేదు, సైనిక అవసరం ఉంది, నా రాజ్యాన్ని నేను శత్రువుల నుండి కాపాడుకోలేకపోతున్నా. ఇలాంటి సమయంలో బ్రిటిష్ వాళ్ళు సైన్య సహకార పద్ధతిలో భాగంగా నాకు సైన్యాన్ని ప్రొవైడ్ చేస్తారు. దాన్నే మనం ఏమంటామంటే సైన్య సహకార పద్ధతి అని చెప్పి చెప్తాం. సైన్యాన్ని సహకరిస్తూ చేసేటువంటి ఒక విధానాన్ని సైన్య సహకార పద్ధతి అని చెప్పి చెప్తాం. అయితే సైన్య సహకార పద్ధతిలో భాగంగా 1798లో దీన్ని ప్రవేశపెడితే ఈ సైన్య సహకార ఒప్పందంలో భాగంగా సంతకం చేసినటువంటి తొలి నవాబు ఎవరు? సైన్య సహకార పద్ధతిలో జాయిన్ అయినటువంటి తొలి నవాబులు ఎవరంటే మనోళ్ళే, మన నిజాం నవాబులు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. సో మన నిజాం నవాబు ఈ విధంగా మనం చూసుకుంటే నిజాం అలీ ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ సైన్య సహకార ఒప్పందం మీద సంతకం చేసినాడు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సార్ ఊరికనే సపోర్ట్ చేస్తారా వాళ్ళు సైన్యాన్ని అంటే ఊరికేముండదు, ఏది ఊరికే రాదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎవరైతే సైన్య సహకార ఒప్పందంలో జాయిన్ అవుతారో దానికి గాను బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే సైన్యాన్ని అందిస్తారు. దానికి బదులుగా కొంత డబ్బులు ఇవ్వాలి, లేకపోతే కొంత భూభాగాన్నైనా ఇవ్వచ్చు. డబ్బులు ఉంటే డబ్బులు ఇవ్వచ్చు, లేదంటే భూభాగం కావాలంటే భూభాగమైనా ఇవ్వచ్చు అనమాట. సో మొత్తానికి 1798లో నిజాం నవాబు సైన్య సహకార ఒప్పందం మీద సంతకం చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి సైన్యాన్ని తన రాజ్యంలోకి తెచ్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. 98లో జాయిన్ అయ్యాడు, సంవత్సరం అయిపోయింది, 99 వచ్చింది, 99 అయిపోయింది, 1800 సంవత్సరం వచ్చింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిజాం నవాబుని అడుగుతారు, నవాబు గారు మీరు సైన్య సహకార ఒప్పందం మీద సంతకం చేసి ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, మాకు డబ్బులు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు, కనీసం భూభాగాన్నైనా ఏదైనా ఇవ్వండి అని చెప్పి అడిగితే అప్పుడు ఈ విధంగా మనం చూసుకుంటే డబ్బులకు బదులుగా తను ఏమంటాడంటే నేను కొంత భూమిని మీకు ఇచ్చేస్తాను అంటాడు, కొంత భూమిని మీకు దారదత్తం చేస్తాను అంటాడు. దాంట్లో భాగంగా నిజాం నవాబు వాళ్ళ మ్యాప్ను మొత్తాన్ని కూడా తన దగ్గర పెట్టుకుంటాడు. వీటిలో ఏ భూభాగాలు మనకు పనికిరావు అని చెప్పి బాగా చూసి మార్క్ వేసి ఆ భూభాగాలను బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆ భూభాగాలనే మనం ఏమంటామంటే కడప, కర్నూలు, అనంతపూర్, బళ్ళారి. వీటిని బ్రిటిష్ వాళ్ళకి దారాదత్తం చేయడం జరిగింది కాబట్టి వీటికి దత్త మండలాలు అనేటువంటి ఒక పేరు రావడం జరిగింది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదండి దత్త మండలాలను బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు పొందినారు అని అంటే 1800 సంవత్సరంలో దత్త మండలాలను బ్రిటిష్ వాళ్ళు పొందినారు. దత్త మండలాలను పొందడంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి యుద్ధాలు కూడా చెయ్యనే లేదు అనేటువంటి విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ని ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. అయితే కింద నోట్ అని చెప్పి ఒక మాట రాయండి, బాగుంటుంది. దత్త మండలాలకి రాయలసీమ అనేటువంటి ఒక పేరుని ప్రతిపాదించింది ఎవరు? దత్త మండలాలకి రాయలసీమ అనేటువంటి ఒక పేరుని ప్రతిపాదించింది ఎవరంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు అనేటువంటి ఒక వ్యక్తి ఈ దత్త మండలాలకి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాయలసీమ అనేటువంటి ఒక పేరుని ప్రతిపాదించినాడు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఒకప్పుడు ఈ కడప, కర్నూలు, అనంతపూర్, బళ్ళారి వంటి ప్రాంతాలను సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలే పరిపాలించినటువంటి రోజులు. అలాంటి భూభాగాలు ఈరోజు
దత్త మండలాలు అనేటువంటి ఒక పేరుతో పిలవడం ఏమాత్రం కూడా బాలేదు అని చెప్పి ఈ విధంగా గాడిచెర్ల హరి సర్వోత్తరావు అనేటువంటి ఒక వ్యక్తి దత్త మండలాలకు బదులుగా నేటి నుంచి మనం రాయలసీమ అనేటువంటి ఒక పేరుతో పిలుచుకుందామని చెప్పి చెప్తాడనమాట. సో రాయలు ఏలినటువంటి ప్రాంతం కాబట్టే ఈ ప్రాంతాలకు దత్త మండలాలకు బదులుగా రాయలసీమ అనేటువంటి పేరు ఉండాలని ప్రతిపాదించినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఒకసారి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. అలాగే ఇదే దత్త మండలాలలో 1800 సంవత్సరంలోనే కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెడతారు. దత్త మండలాలకి తొలి కలెక్టర్ ఎవరు అని చెప్పి అడుగుతారు. దత్త మండలాలలో కలెక్టర్ వ్యవస్థని 1800 సంవత్సరంలో ప్రవేశపెడితే దత్త మండలంలో తొలి కలెక్టర్గా మనం ఎవరిని చెప్తామంటే మన్రో దొర, థామస్ మన్రో అని చెప్పి మనం చెప్తాం. ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే సర్కార్ జిల్లాలలో కలెక్టర్ వ్యవస్థని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1794. దత్త మండలాలలో కలెక్టర్ వ్యవస్థని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1800 సంవత్సరంలో అని చెప్పాలి. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ని పరిపాలన అనేటువంటి టాపిక్లో మీకు ఇంకా కాస్త డెప్త్గా నేను మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. అయితే ఇంకొక డెప్త్ పాయింట్ని కూడా ఇక్కడ రాయండి. రాయలసీమ అనేటువంటి ఒక పేరుని ఏ ఆంధ్ర మహాసభలో ప్రతిపాదించారు అని కూడా అడుగుతారు. అది కూడా రాయండి. 1928లో 1928లో ఒక ఆంధ్ర మహాసభ జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా 1928లో ఆంధ్ర మహాసభ మన నంద్యాలలో జరుగుతుంది. 1928లో ఆంధ్ర మహాసభ నంద్యాలలో జరిగితే దీనికి సర్వేపల్లి రాధాకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి అధ్యక్షత వహించాడు. 1928లో ఆంధ్ర మహాసభ 1928లో ఆంధ్ర మహాసభ అనేది కర్నూలులోని ఈ విధంగా మనం చూసుకుంటే నంద్యాలలో నంద్యాలలో జరిగినటువంటి ఈ సమావేశానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అధ్యక్షత వహిస్తే ఈ సమావేశంలోనే మన గాడిచెర్ల హరి సర్వోత్తరరావు గారు దత్త మండలాలకి రాయలసీమ అనేటువంటి పేరుని పెట్టాలని చెప్పి ప్రతిపాదించగా దానికి అనుకూలంగా అందరూ యాక్సెప్ట్ చేయడంతో తర్వాత దత్త మండలాలకి రాయలసీమ అనేటువంటి ఒక పేరుని పెట్టినారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది సరిపోతుందండి. ఈ పాయింట్స్ నేర్చుకోండి. ఇంత చదువుకున్నా కూడా మనకు అడేటువంటి పాయింట్ ఒకటే, దత్త మండలాలను బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఆక్రమించారు? 1800లో. ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం వాళ్ళు చేసిన యుద్ధం ఏంటి? యుద్ధం ఏమీ లేదు. ఎలా ఆక్రమించారంటే సైన్య సహకార ఒప్పందం ఆధారంగా ఆక్రమించినారు అంట. సో అప్పుడు నిజాం నవాబు ఎవరంటే నిజాం అలీ ఖాన్ అనేటువంటి ఒక పేరును మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా చిత్తూరు అండ్ నెల్లూరు అనేటువంటి ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుందాం. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్త వినండి. చిత్తూరు అలాగే నెల్లూరు, చిత్తూరు అండ్ నెల్లూరు వంటి ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించడం జరుగుతుంది? ఇది మీరే చెప్పాలి నాకు, ఇది మీరే చెప్పాలి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చిత్తూరు అండ్ నెల్లూరు వంటి ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించే నాటికి ఈ ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఎవరి ఆధీనంలో ఉంటుందంటే కర్ణాటక రాజ్యంలో భాగంగా ఉంటుందన్నమాట. నిన్నటి క్లాస్లో మీకు చెప్పున్నాను ఒక మాట. కర్ణాటక రాజ్యము అంటే ఏంటి? ఫస్ట్ ఈ మాట రాయండి. చిత్తూరు అండ్ నెల్లూరు ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించే నాటికి ఈ ప్రాంతము కర్ణాటక రాజ్యంలో భాగంగా ఉండేది. కర్ణాటక రాజ్యంలో భాగంగా ఉండేది అని చెప్పి చెప్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చిత్తూరు అండ్ నెల్లూరు ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించే నాటికి ఈ ప్రాంతాలు కర్ణాటక రాజ్యంలో భాగంగా ఉండేవి అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. మీకు గుర్తుందా? పాయింట్ ఏంటంటే 1752లో ఆర్కాట్ అనేటువంటి యుద్ధము జరిగింది. నిన్నటి క్లాస్లో మీకు చెప్పున్నాను, ఒకసారి చూడండి. 1752లో ఆర్కాట్ యుద్ధంలో భాగంగా రాబర్ట్ క్లైవ్ అనేటువంటి ఒక వ్యక్తి చందా సాహిబ్ని ఓడించి తర్వాత కర్ణాటక రాజ్యానికి ఎవరిని నవాబుని చేశారు అని అంటే మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అతని పేరే మహ్మద్ అలీ అని చెప్పి మనమైతే చెప్తాం. 1752లో ఆర్కాట్ యుద్ధం తర్వాత కర్ణాటక నవాబుగా బ్రిటిష్ వాళ్ళు మహ్మద్ అలీని కూర్చోబెట్టినారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపట్టాలి. మహ్మద్ అలీ తర్వాత కాలంలో
బ్రిటిష్ వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోతాడు అనమాట. మహమ్మద్ అలీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోతాడు. ఆ తర్వాత కొంతమంది వచ్చిన పాలకులు కూడా వాళ్ళ చేతిలో అలాగే ఉంటారు. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఈ కర్ణాటక రాజ్యానికి సంబంధించినటువంటి చివరి నవాబు, అతని పేరు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అతన్నే ఉందల్ ఉల్ ఉమ్రా, ఉందల్ ఉల్ ఉమ్రా అని చెప్పి మనము ఒక పేరుని గుర్తుపెట్టుకోవాలి. ఇతనే మనకి ఇక్కడ కీలకం. ఎవరితను? కర్ణాటకకి సంబంధించిన నవాబు. సో కర్ణాటక నవాబు ఎవరు అని అంటే ఇక్కడ ఉందల్ ఉల్ ఉమ్రా అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. ఇతను కర్ణాటక నవాబుగా ఉన్నప్పుడే బ్రిటిష్ వాళ్ళు కర్ణాటక రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కర్ణాటకను పూర్తిగా ఆక్రమించుకుంటున్నారు అంటే మన చిత్తూరు అండ్ నెల్లూరును కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించడం జరిగింది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. సో ఈ విధంగా ఎప్పుడు ఇదంతా జరిగిందంటే 1801లో ఇదంతా కూడా జరిగింది. అంటే కర్ణాటక రాజ్యాన్ని ఉందల్ ఉల్ ఉమ్రా అనేటువంటి ఒక వ్యక్తి పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు కర్ణాటక రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించడం జరిగింది. కర్ణాటకను పూర్తిగా ఆక్రమించారంటే కర్ణాటకలో భాగంగా ఉన్నటువంటి మన చిత్తూరు, మన నెల్లూరు వంటి ప్రాంతాలను కూడా బ్రిటిష్ వాళ్ళు 1801లో ఆక్రమించారు అని చెప్తాం. ఎలా ఆక్రమించారు, ఎందుకు ఆక్రమించాల్సి వచ్చింది అని అంటే ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఏం జరిగిందంటే ఒక చిన్న అంశాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అది 1799 ఆంగ్లేయులకి అండ్ మైసూర్ నవాబులకు మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే 1799లో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతూ ఉంటే అప్పట్లో మైసూర్ నవాబుగా టిప్పు సుల్తాన్ ఉంటే ఈ టిప్పు సుల్తాన్కి ఈ ఉందల్ ఉల్ ఉమ్రా అనేటువంటి వ్యక్తి సాయం చేశాడంట. సో బ్రిటిష్ వాళ్ళ రక్షణలో ఉన్నటువంటి ఉందల్ ఉల్ ఉమ్రా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని తట్టుకోలేక, పరిపాలన జోక్యాన్ని తట్టుకోలేక టిప్పు సుల్తాన్తో కలిసిపోయి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేశాడంట. అందుకని ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చివరిగా ఇతను ఉన్నప్పుడే ఈ యొక్క కర్ణాటక రాజ్యాన్ని పూర్తిగా వాళ్ళు ఆక్రమించడం జరిగింది అని చెప్పి మనమైతే చెప్తాం. సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారము అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మీకు ఒక చిన్న విషయం చెప్పనా, మీకు ఇండియన్ హిస్టరీ చెప్పేటప్పుడు కూడా ఈ స్టోరీ నేను చెప్పే ఉంటాను, ఒక మాటగా గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వాళ్ళు ఒక రాజ్యాన్ని ఎలా ఆక్రమిస్తారంటే ఈ స్టోరీని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏంటనంటే ఈ పాయింట్ మీకు అర్థమవుతుందన్నమాట. మీరు చూడండి 1752లో ఏం జరిగిందండి, ఆర్కాట్ యుద్ధం జరిగింది. చందా సాహెబ్ లాంటి ఒక వ్యక్తిని చంపేసి రాబర్ట్ క్లైవ్ మహమ్మద్ అలీని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మీరే చెప్పండి, రాబర్ట్ క్లైవ్ అనుకుని ఉంటే కర్ణాటక రాజ్యాన్ని ఆక్రమించడం పెద్ద కష్టమా? చందా సాహెబ్ని చంపిన తర్వాత కర్ణాటక రాజ్యాన్ని ఆక్రమించడం చాలా ఈజీ వాళ్ళకి. అయినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోకుండా ఏం చేశారు అని అంటే మహమ్మద్ అలీని సింహాసనం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముందండి, నేరుగా రాబర్ట్ క్లైవే కర్ణాటక రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు కదా, కానీ ఆక్రమించలేదు. వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతి ఏంటంటే కుక్క పద్ధతి, డాగ్ థియరీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. మీకోసం ఒక చిన్న కథ చెప్తాను, వినండి, బాగుంటుంది. ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊర్లో ఏంటంటే ఒక కుక్క ఉంటుందన్నమాట. ఆ కుక్క ఏం చేస్తుందంటే రోజు ఎవరో ఒకరిని కరుస్తూ ఉంటుంది. ఓకేనా? ఆ కుక్క ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలను రోజు ఎవరినో ఒకరిని కరుస్తూ ఉంది. ఎవడు కనబడితే వాళ్ళని కరుస్తూ ఉంది అనుకుందాం బా. అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలు ఏమనుకుంటారంటే ఈ కుక్కని ఎవరైనా కొడితే బాగుంటుంది అని ఊర్లో జనాలు అనుకుంటారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు అంటే అప్పుడు అక్కడికి వస్తారు. వచ్చి మేమున్నాం, ఈ కుక్క నుండి మిమ్మల్ని మేము కాపాడుతాము అని చెప్పి అక్కడికి వస్తారనమాట. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే నేరుగా కర్ణాటక రాజ్యాన్ని ఆక్రమించుకోకుండా వాళ్ళ తరపున మహమ్మద్ అలీ అనేటువంటి ఒక వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. మీరు పొరపాటు కూడా నన్ను మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, మహమ్మద్ అలీ నేను కుక్కతో పోల్చాను అనేసి. అస్సలు కాదు, నా ఆలోచన అది కాదు, మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసమే ఇలా. పాయింట్ ఏంటంటే మహమ్మద్ అలీని సింహాసనం మీద కూర్చోబెట్టి అతని చేత చెత్త పరిపాలన చేపిస్తాడు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అతని చేత చెత్త పరిపాలనని చేయిస్తారనమాట. అప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకుంటారు, మహమ్మద్ అలీ కాకుండా ఇంకొకరు ఎవరైనా సింహాసనం మీదకి వస్తే బాగుంటుందేమో
అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వస్తారు. మేమున్నాం, మేము మంచి పరిపాలన అందిస్తాము అని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మధ్యలో ఎంటర్ అయ్యి ఆ ప్రాంతాన్ని అప్పుడు ఆక్రమించుకొని అప్పుడు ఏంటనంటే రూల్ చేస్తూ వస్తారనమాట. ఇలా వాళ్ళు ఏంటంటే మన భారతదేశంలోని మెజారిటీ రాజ్యాలను ఇదే సిద్ధాంతాలని బేస్ చేసుకొని ఆక్రమించుకోవడం జరిగింది అని చెప్తాం. ఈ విధంగా మన చిత్తూరు అండ్ నెల్లూరు వంటి ప్రాంతాలను కూడా కర్ణాటక నవాబుగా ఒందల్ ఉల్ ఉమ్రా అనేటువంటి ఒక వ్యక్తి పరిపాలించేటప్పుడు ఆక్రమించుకున్నారు అని చెప్తాం. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏం చెప్పారంటే ఈ ఒందల్ ఉల్ ఉమ్రా అనేటువంటి ఒక వ్యక్తి సరిగా పరిపాలించట్లేదు, అసమర్థుడు, అయినప్పటికీ కూడా మేము అతన్ని కాపలా కాస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మాకు వ్యతిరేకంగా మైసూర్ నవాబులకు మద్దతుగా పనిచేస్తున్నాడు. సో కాబట్టి ఈ ప్రాంతాన్ని మేము ఆక్రమిస్తున్నామని చెప్పి చిత్తూరు అండ్ నెల్లూరుతో సహా కర్ణాటక మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది అని చెప్పి మీరు ఇక్కడ గమనించాలి. ఈ విధంగా మన ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించినారు అని చెప్పి మనం ఇక్కడ చెప్పామండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి ర్యాపిడ్గా అన్ని విషయాలను కూడా ఒకసారి ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవునండి, ఆ రోజుల్లో మైసూర్ రాజ్యం వేరు, కర్ణాటక రాజ్యం వేరు. ఓకేనా, రెండు కూడా డిఫరెంట్. మైసూర్ రాజ్యం వేరు, కర్ణాటక రాజ్యం వేరు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాము ఒకసారి చూడండి. ఈరోజు అంతా మనం డిస్కస్ చేసింది ఇక్కడ నేను మీకు కళ్ళ ముందర పెడతాను, జాగ్రత్త చూడండి. ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించారు, దానికన్నా ముందు ఇది కూడా రాసుకోండి. మచిలీపట్నం అనేటువంటి ఒక ప్రాంతాన్ని, అలాగే ఉత్తర సర్కార్లను మీరు రాయాలి. పక్కన ఆన్సర్లన్నీ కూడా మీరు పెట్టగలగాలి. చూద్దాం ఎంతమంది పెడతారో. ఉత్తర సర్కార్లు మచిలీపట్నము, అలాగే గుంటూరు, ఆ తర్వాత మనం చూసుకుంటే దత్త మండలాలు, ఆ తర్వాత చిత్తూరు అండ్ నెల్లూరు. ఇంకా మీరు చెప్తూ రండి చూద్దాం. ఏ ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఆక్రమించారనేది మీరు చెప్పాలి నాకు ఇప్పుడు. మచిలీపట్నం అనేటువంటి ఒక ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు 1759లో ఆక్రమించడం జరిగింది. ఉత్తర సర్కార్లను 1766లో ఆక్రమించారు. అక్కడ ఆక్రమించినటువంటి ఆ 4 భూభాగాలు కూడా మీరు ఇక్కడ నేర్చుకోగలగాలి. శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి, అలాగే మనం చూసుకుంటే కొండపల్లి అని చెప్పి మనం ఇక్కడ చెప్పాం. గుంటూరుని ఎప్పుడు అని అంటే 1788లో గుంటూరుని ఆక్రమించారు. దత్త మండలాలను ఎప్పుడు ఆక్రమించారంటే 1800 సంవత్సరంలో దత్త మండలాలను ఆక్రమించినారు. చిత్తూరు అండ్ నెల్లూరు వంటి ప్రాంతాలను ఎప్పుడు ఆక్రమించారు అంటే 1801 ఆ మధ్య కాలంలో చిత్తూరు అండ్ నెల్లూరు వంటి ప్రాంతాలను ఆక్రమించారు. ఇది ఇవాల్టి క్లాస్లో మనం డిస్కస్ చేసిన అంశాలు. మీ పుస్తకంలో ఒకదానికొకటి సంబంధం లేకుండా అక్కడొక పాయింట్ విసిరేసినట్లుగా ఉంటుంది. అండ్ స్టోరీ కూడా అంత అక్యురేట్గా ఉండదు. నేను అదే పనిగా ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా ఒక క్రమబద్ధంగా మీకు అర్థమయ్యే విధంగా, అది కూడా ఫస్ట్ టైం వినే వాళ్ళకి సైతం ఈజీగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇండియన్ హిస్టరీని అండ్ ఏపీ హిస్టరీని ఎంతవరకు అవసరమో అంతవరకు కలిపి మీకు ఇక్కడ వివరంగా చెప్పడం జరిగింది. ఇంతకు మించి ఈ చాప్టర్లో ఒక్క పాయింట్ కూడా మీరు ఎక్కువ చదవాల్సిన పని లేదు. మ్యాక్సిమం ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా నేను మీకు ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇక్కడతో ఈ టాపిక్ కూడా మనకైతే కంప్లీట్ కావడం జరిగింది. సో యూనిట్ నెంబర్ 3లో భాగంగా ఆంధ్రదేశంలోకి యూరోపియన్ల రాక అనేటువంటి టాపిక్ కంప్లీట్ చేసాం. ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం, ఆంధ్రదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించారనే టాపిక్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. రేపటి క్లాస్లో మరో కొత్త సబ్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. ఐ థింక్ ఇవాల్టి క్లాస్ కూడా మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నా. సో అలాగే మన యాప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మిగతా సబ్జెక్టుల గురించి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి కూడా నేను పర్ఫెక్ట్గా మీకు ప్లాన్ చెప్తానండి. డ్యామ్ షూర్గా మన యాప్ని మీరు ట్రస్ట్ చేయండి. 100కి 100% మీకు నేను గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మీరు మంచి మార్కులు సాధించేందుకు నా వరకు నేను ఎంత చేయాలో అంతకు మించి నేను చేస్తాను. సూన్ మన యాప్లో చాలామంది పాలిటీ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 1 ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఉంటుంది. కాబట్టి ఈ పాలిటీ క్లాసులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మన ఇండియన్ హిస్టరీ క్లాస్, ఏపీ హిస్టరీ క్లాసులు ఎలాగైతే లైవ్ క్లాసులు జరుగుతూ ఎంత వివరంగా నేను చెప్తున్నానో అంతే వివరంగా, అంతే కన్సిస్టెన్స్గా ఒక జెమ్ లాంటి ఫ్యాకల్టీని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్
పాలిటీ క్లాసెస్ కూడా మన యాప్లో ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ కానీ కొంచెం టైం పడుతుంది రండి, ఇంకా ఒక మంత్ తర్వాత దాని గురించి ప్లాన్ చేద్దాం. ఆలోపు మీరు ఏపీ హిస్టరీని, ఇండియన్ హిస్టరీని బాగా వినండి. అలాగే ఖచ్చితంగా 100కి 100% ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే విధంగా ఖచ్చితంగా ఒక ప్రిలిమ్స్ బ్యాచ్, 100% ప్రిలిమ్స్ గ్యారంటీ బ్యాచ్ను కూడా మనం సూన్ ప్రారంభించబోతూ ఉన్నాం. ఏం చేసినా కూడా మన యాప్లో 100కి 100% న్యాయం చేసే విధంగానే ప్రతి టాపిక్ని కూడా క్లియర్ కట్గా ఇలాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు చెప్పడం జరుగుతుంది. వీటి గురించినటువంటి అప్డేట్ని 1 మంత్ తర్వాత నేను మీకు అందిస్తాను. ఆలోపు మీరు ఏమీ చూడాల్సిన పని లేదు, హ్యాపీగా ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ క్లాసులు వింటూ రండి. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ రండి, ఈనాడు పేపర్ చదువుకుంటూ రండి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా నేను చెప్పినటువంటి స్టడీ ప్లాన్ ఆధారంగా మీరు ప్రిపేర్ అవుతూ రండి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ని 100కి 100% పాస్ చేపిస్తాను. మెయిన్స్లో కూడా మంచి మార్కులు వచ్చే విధంగా నేను మీకు అందిస్తాను. ప్రిలిమ్స్లో అన్ని సబ్జెక్టులు అండి, హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, మెంటల్ అబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఆల్ సబ్జెక్ట్స్ చూపిస్తాను. డ్యామ్ షూర్గా జమ్ము లాంటి ఫ్యాకల్టీని, కన్సిస్టెంట్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ని కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఒక్కొక్కరిని రిక్రూట్ చేసుకుంటున్నాం. వాళ్ళకి సంబంధించి డెమో వీడియోస్ కానీ, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు ఇవన్నీ కూడా చూసి నాకు నచ్చాలి. ఫస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేసే ముందు నాకు దాన్ని ఏమంటాం, ఒక ఆస్పిరెంట్గా నాకు నచ్చిన తర్వాతనే వాళ్ళని మీ ముందు తీసుకొని వస్తాను. నాసి రకమైనటువంటి వాళ్ళని పీపీటీలు పెట్టేసి ఊరికి చెప్పుకుపోయే వాళ్ళని కాకోకుండా నీట్గా ప్రతి విషయం మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళని మనము తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? నేను చెప్తాను కరెంట్ అఫైర్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, మిగతా అన్నీ కూడా నేను మీకు ఖచ్చితంగా చెప్తానండి. ఇండియన్ హిస్టరీ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. రాజేష్ గారు, ఇండియన్ హిస్టరీ నోట్స్ మాకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎవరైతే కాంబో బ్యాచ్లో ఉన్నారో ఇప్పటికే ప్రాచీన భారతదేశ చరిత్రకి సంబంధించినటువంటి నోట్స్ని పూర్తిగా అప్లోడ్ చేశాను. ఏన్షియంట్, తర్వాత మీడివల్ అండ్ మోడర్న్ హిస్టరీని కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్ చేసే ప్రయత్నం ఇస్తానండి. అవి కూడా ఇచ్చేస్తాను. ఓకే, ఇదండి ఇవాళ క్లాస్కి సంబంధించిన సమాచారం. మీకు కంటెంట్ నచ్చుతూ ఉంటే మాత్రం డోంట్ ఫర్గెట్ అండి, ఎవరైతే మనలాగా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారో ఇంకో 10 మందికి, ఒక్కొక్క 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి. మనకు మార్కెటింగ్ ఐడియా లేదు, ఇంకోటి ఏంటంటే ఆ యాడ్స్ రన్ చేయడం అవన్నీ మనకేం లేవు. జస్ట్ మౌత్ పబ్లిసిటీ ద్వారానే మన యాప్ అనేది ముందుకు పోతా ఉంది. స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తూ ఉన్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ క్లాసెస్ ద్వారా బెనిఫిట్ అవుతుంటే మాత్రం విని వదిలేయద్దు, ఇంకో 10 మందికి మన యాప్ పేరుని తెలియచేయండి. అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి కూడా ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ క్లాస్ ఎలా ఉన్నాయి, ఎలా అర్థమవుతున్నాయి, అది కొంచెం బెనిఫిట్ అవుతుందన్నమాట. ఓకేనా అండి? మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. ఈ 2 చాప్టర్లను చదువుకోబెట్టుకోండి. దీని తాలూకా ఎంసీక్యూస్ను కూడా ఈరోజు లేదా రేపు మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను. ఒక 2 డేస్లో ఈ 2 చాప్టర్లకు సంబంధించినటువంటి ఎంసీక్యూస్ను కూడా నేను మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా మరి? థ్యాంక్ యూ.